ఇవి మీకు ఎప్పటికైనా పనిచేస్తాయి. ఎప్పటికైనా పనిచేస్తాయి. పని చేయడం అంటే ఆధ్యాత్మికంగా మిమ్మల్ని బలోపేతము. మీరు ఎక్కడ ఉన్నా, ఇంటిలో ఉన్నా, విశ్వాసంలో ఎక్కడికి వెళ్తున్నా, సంఘంలో ఉన్నా, పరిచయం చేస్తున్నా, ఇవి మీకు దీవెనకరమైన ఆధ్యాత్మిక తలంపులని పెడతాను. ఆధ్యాత్మిక తలంపు. సో ఇందాక మనము అన్ని విన్నాం. చాలా విషయాలు మనం మరి లేఖనాల గురించినటువంటి తలంపులు, దేవుని సత్యముల గురించి మనం విన్నాం. మరి ఈ సమయంలో అదే అంశంలో నుంచి మరొక మార్పు మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరొకసారి వాటిని నేను రిపీట్ చేయడం కంటే కూడా ఆ విషయాలు మళ్ళా నేను మీకు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను. త్వరగా మీరు నా వైపు చూడండి. ఈ ఉదయకాలం మీరు క్లాస్కి ఖచ్చితంగా అటెండ్ అవ్వడానికి సమయంలో పాటించండి. ఎప్పుడు వచ్చినా నెలకోసారి మనం కలుసుకునేది. క్లాసులో టైం ప్రకారం స్టార్ట్ అవుతుంది, టైం ప్రకారం భరించబడుతుంది. అలాగే రెండవది, ఉదయ సాయంకాలం ఖచ్చితంగా మీరు క్లాస్కి అటెండ్ అయిన ప్రతిసారి కూడా మీ అటెండెన్స్ తీస్తారు. ఇవన్నీ కూడా జీటీసీ పంపించారు. ఇది పెద్దలుగా గారు బాధ్యత నుంచి తీసుకున్నారు. వారు అసలు ఏర్పాటు చేయడం ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నారు. అలాంటి వాళ్ళు రావడం అంటే చిన్న విషయం. హైదరాబాద్, వైజాగ్, చెన్నై, బెంగళూరు వెళ్ళిపోతాం. కానీ గురజాలకు రప్పించిన ఘనత వారిదే. ఎందుకంటే వారు పట్టుబడి తీసుకొచ్చారు. చాలా సంతోషం. నాకు చేతనైనంత నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో ప్రియుగా ఈ సెషన్లో మనం విన్న వాక్యం, దేవుని వాక్యం పట్ల మనుషుల మీద మనందరం కూడా ఎలాంటి దృక్పథం ఏర్పరచుకుంటామో, మరి లేఖనాల నుంచి అలాంటి సారాంశాన్ని మనం గ్రహించి తద్వారా ఒక తీర్మానం కలిగి ఉంటాము. అవి మన క్రైస్తవ సిద్ధాంతానికి పునాదులకు జ్ఞాపకం చేశారు. అంతేకాకుండా మరి క్రైస్తవ బోధలు పునాదులుగా ఉంటేనే కానీ మన విశ్వాస జీవితం స్థిరంగా ఉంటుందని విన్నాం. మరి లేఖనాల్లో వెల్లడించే గుణం, సత్యం ఏమైందని మనం విన్నాం. మానవుని పట్ల దేవుని తలంపులే పరిశుద్ధ గ్రంథం యొక్క మాటలను మనం విన్నాం. అలాగే దేవుని ఉనికిని గురించి విన్నాం, దేవుని ప్రార్థన గురించి విన్నాం. అలాగే అపొస్తలుడైన పౌలు తెలియని దేవుని గురించి విన్నాం. మానవునికి దేవునికి వచ్చిన పాపముల గురించి విన్నాం. దోషభరితమైన తలంపులు ఉన్నాయని విన్నాం. అలాగే ఇప్పుడు మనకు దాంతో పాటుగా సాధారణ వెల్లడింపు యొక్క ఫలితం, మరి మానవుని యొక్క జీవితమే దేవుని ఉగ్రతకు గురిగా ఉంది కాబట్టి, ఈ ఉగ్రత నుంచి తప్పించేవారు ఎవరు కాబట్టి, మనుషుడిగా మనం చేయవలసిన పని ఏంటంటే మారు మనసు పొందడం ద్వారా, అంతరంగంలో మార్పు చెందడం ద్వారా, విశ్వాసం ద్వారా నడిపించబడటం ద్వారా దేవుడు మన మీదకు ఉగ్రత వచ్చేటప్పుడు ఆ ఉగ్రత నుంచి తప్పించడానికి అవకాశం అదే పౌలు మహాశయుని మాటలు మనం వింటున్నాం. కాబట్టి వారి కన్నులు ఎదుట భయం లేకుండా జీవించారు కనుక దోషాన్ని భూమి మీద కొలిచిపోయబడుతుంది కనుక ఈ ప్రత్యేకమైన సమయంలో మనం ఈ మాటలు మరొకసారి పునశ్చరణ చేసుకుని మీకు మరికొన్ని మాటలు మేము ఈ దినం మీతో పంచుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. అదేంటంటే సాధారణ ప్రత్యక్షత యొక్క పరిమితులు. సాధారణ ప్రత్యక్షత యొక్క పరిమితులు అవి కొన్ని పరిమితులకు అవి పరిమితులు బౌండరీస్ ఉంటాయి. అంటే తనలో తాను అది పరిమితి కలిగింది. రెండు సాధారణ ప్రత్యక్షత పరిమితులు. సాధారణ ప్రత్యక్షత పరిమితులు వాటిలో ఒకటి ఏంటంటే తనలో తాను అది పరిమితి కలిగింది. తనలో తాను అది పరిమితి కలిగింది. మూడవది ప్రత్యేకమైన ప్రత్యక్షత. ఒకటి సాధారణ ప్రత్యక్షత పరిమితులు, తనలో తాను అది పరిమితి కలిగింది. ఈ ప్రత్యక్షత మానవుని యొక్క అజ్ఞానం మూలంగా అది వికారంగా కనిపించింది. వికారంగా సాధారణ వెల్లడింపు మానవుని యొక్క పాపం మూలంగా పరిమితులకు లోబడి, అంటే మానవుడు రక్షించబడటానికి కూడా రక్షించబడలేని స్థితిలో అగాధము ఏర్పడింది. అంతే కదా. వీఆర్ క్రియేటెడ్ బై గాడ్. కొంతమంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉన్నారు, అప్రిసియేటివ్ మ్యాన్ మీరు రావడం, చదువుకున్న దేవుని పిల్లలు ఉన్నారు. నేను ప్రత్యేకంగా మీరు చెప్పగలిగిన మాట ఏంటంటే వీఆర్ ఆల్ క్రియేటెడ్ బై గాడ్. దేవుని వల్ల సృష్టించబడ్డాం. రెండవది పోషించబడుతున్నాం. మనం పోషించబడేది కూడా దేవుని వల్ల. మూడవది దేవుని చేతిలోనే మన ఆత్మ. దేవుని చేతిలోనే నేను మొట్టమొదటి చెప్పాను, దేవునితోనే మన జీవితం ప్రారంభం, దేవునిలోనే మన జీవితం. కాబట్టి ఈ జీవిత సత్యం తెలుసుకున్నాడు మన జీవితం ఎంత అల్పమైందో తెలుసుకుంటాం. ఇప్పుడు మరి సాధారణ ప్రత్యక్షత,
ప్రత్యక్షత రెవల్యూషన్ అంటాం ఇంగ్లీష్లో. ఆ ప్రత్యక్షత అంటేనే ప్రత్యేకమైన వెల్లడింపు ఆవశ్యకత. ప్రత్యేకమైన ఆవశ్యకత ఎందుకు ఈ ప్రత్యేకమైన ప్రత్యక్షత మానవునికి దేవుడు చేయాలని తనకు ఎందుకు వచ్చిందో మనం ఆలోచన. ఆ ఆవశ్యకత కలిగిన కారణాలు సాక్షాత్తు దేవుని యొక్క గుణ లక్షణాలు. మరి ఒకటేమో ప్రత్యేకమైన వెల్లడింపు, రెండవది ప్రత్యేక వెల్లడింపులోని విషయాలు. ఎందుకు దేవుడు తను తాను ప్రత్యక్షపరచుకోవాలి? ఇక్కడ కూడా మీకు మాట చెప్తున్నాను. బైబిల్ అంతా కూడా 66 పుస్తకాలు, 60 బుక్స్. ఈ 66 పుస్తకాలు పాత నిబంధన ఓల్డ్ టెస్టమెంట్ అంటారు. ఈ పాత నిబంధన అంతా 39 పుస్తకాలు. ఏంటి చెప్పాలి, మీరందరూ తెలుసుకున్నాను. మీకు తెలిసినవే అని ఒకసారి మనం జ్ఞాపకం చేస్తున్నాను. 39 పుస్తకాలు. నూతన నిబంధన అంతా కూడా 27 పుస్తకాలు. ఈ బుక్స్ అన్నిటికీ కూడా జీసస్ క్రైస్ట్ ఇస్ ది హీరో. యేసుక్రీస్తే రక్షకుడు, యేసుక్రీస్తే మన హీరో. ఎందుకంటే ఆయన లేకపోతే సృష్టి లేదు, ఆయన లేకపోతే లేదు. అందుకని ప్రత్యేక వెల్లడింపులోని విషయాలు మనం జ్ఞాపకం చేసుకునేటప్పుడు నూతన నిబంధనలో విషయంలో ఒక పర్టికులర్ వర్డ్ మన కొరకు రాయబడి, ఇటీవల మనందరం కూడా గుడ్ ఫ్రైడే, ఈస్టర్ గడుపుకుంటాం. దాని గురించి మీకు జ్ఞాపకం చేస్తూ, మొదటిది ఈ ప్రత్యేకమైన వెల్లడింపు లేకపోతే దేవుని యొక్క రక్షణ భాగ్యం భూమి మీదకి ఎందుకు రావాల్సి వచ్చిందో చెప్తూ మత్తయి సువార్త 27:26 ఒక మాటను పొందుపరిచారు. ఒకటిగా రెండుగా మత్తయి సువార్త 27:26 ఒకరు చదివి అప్పుడు అతడు అందరూ తీసుకున్నామా. మత్తయి సువార్త 27:26 అప్పుడు అతడు వారు కోరినట్లు బరబ్బను వారికి విడుదల చేసి యేసును కొరడాలతో కొట్టించి సిలువ వేయ. ఇట్ ఈస్ ద జడ్జ్మెంట్ బై ది పిలాతు గవర్నర్. ఇది పిలాతు గవర్నర్ యొక్క ఒక రాజముద్ర. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే, ఎవరు శిక్షించబడ్డ వ్యక్తి? యేసు స్వామి. ఎవరైనా నేనైతే యేసు స్వామిని పిలుచుకుంటాను. మేము చదువుకున్న రోజుల్లో మాకు పెద్ద పెద్ద ఆశలు ఉంటాయి. అవన్నీ కూడా తలుచుకున్నప్పుడు నాకు భూమి మీద మనుషులందరికంటే కూడా యేసుక్రీస్తు ప్రభువు వారికి నన్ను రక్షించి సాధు జంతువుగా మార్చి ఆయన సేవలో తరింపచేసిన మహోన్నతమైన ఆయన పాదములకు నేను రుణం తీర్చుకోను. ఎందుకంటే జీవితాన్ని సరైన దిశలో నడిపేసేది ఆయనే. అపసవ్యమైన మార్గాన్ని కూడా సవ్యమైన మార్గాన్ని చేసేది. ఎన్నో కుటుంబాలను కట్టడానికి, సంఘమును కట్టడానికి, దేవుని బిడ్డలను మార్చడానికి, దేవుని బిడ్డలుగా జీవింప చేయడానికి యేసయ్యే మన మార్గదర్శనం. అందుకే ప్రియులారా, ఈ భాగంలో నుంచి ఒక చిన్న టాపిక్ ముందుకు తీసుకొస్తున్నాను. మరి ప్రత్యేకమైన వెల్లడింపులో ఆ విషయాన్ని ఒక దాన్ని మనం తీసుకుంటే, ఈ మత్తయి సువార్త 27:26 పిలాతు గవర్నర్ ఒక ముద్ర వేసి, ఈయనని మీరు సిలువ వేయండి అని చెప్పి ముద్ర వేసేస్తారు. వెంటనే రోమా సైనికులు వచ్చారు. రోమా సైనికులు వచ్చి ఆయన్ని ఇక సిలువకు తీసుకుని పోవడానికి, శిక్ష ఖరారు చేయడానికి ఆమోద ముద్ర లభించింది. సైనికులు అంతే కదా. ఎప్పుడైతే అసలు ఎందుకు రావాల్సి వచ్చింది? యేసుక్రీస్తు ప్రభువు అని లోకానికి పతనమైపోయిన మానవులమైన మనందరి కోసమే ఆయన పరలోకమును వీడి నరావతారిగా భూమి మీదకి వచ్చేసేసారు. పతనమైపోయిన మానవులని రక్షించడానికి, రక్షణ భాగ్యమును కలుగు చేయడానికి ఆయన పరలోకమును వీడి నరావతారిగా మనలాంటి శరీరము ధరించుకొని లోకానికి వచ్చారు. సో ఆయన ఈ లోకానికి రావటమే కాకుండా మన పాపపు శిక్ష, ఇందాక మనం ఉన్నాం, దేవుని ఉగ్రత ఉంది, న్యాయ ఉగ్రత దాగి ఉంది, వీటి నుంచి తప్పించగలవాడేవాడు? మానవుడు దోషభక్తమైన జీవితం ఉంది. ఈ దోషభక్తమైన శిక్ష పొందాలి అని అంటే ఎవరో ఒకరు బలి కావాలి. ఇదివరకు పాత నిబంధనల బలులు, ఆ బలుల ద్వారా ఇప్పుడు కూడా మన దేశం కూడా కర్మపుట్ల కాలవాలయం దేశం. కర్మపుట్లకు ఆలవాలయం దేశం. చెట్టు కనపడితే చెట్టు మొక్కడే, గుట్ట కనపడితే గుట్ట మొక్కడమే. అంటే భిక్ష అనేది ఎందుకు ఇచ్చారంటే డిస్క్రిమినేషన్ మైండ్తో ఆలోచించాలి. డిస్క్రిమినేషన్ రిజెక్ట్ వస్తుంది. మనుషుడు కార్ల్ బాత్ అనే వేదాంతి అంటాడు,
ప్రాబ్లం జర్మనీ వేదంతి మ్యాన్ ఇస్ రేషనల్ బీయింగ్ అంట. మ్యాన్ ఇస్ రేషనల్, వివేకవంతమైన జంతువు అంట. కాబట్టి మనుష్యుడు ఇది మంచిగా చెడ, ఆరాధించవచ్చా ఆరాధించకూడదా, దేవుడా దైవం. మన భారతదేశంలో ఇప్పటికి కూడా పొలిమేరలు, పొలిరమ్మలు, జాతరలు అర్ధరాత్రి కూడా తీసుకెళ్లి పశువులు వదిస్తూ ఉంటారు. ఈ గ్రామానికి ఒక దోషం వచ్చింది కాబట్టి, ఒక శాపం వచ్చింది కాబట్టి, ఈ శాపం నుంచి విడుదల పొందాలంటే బరుడు అర్పించాలి. అందుకే బరుడు మనవాళ్ళందరూ రాత్రి పూట అర్ధరాత్రి పూట జీవాలు తీసుకువెళ్ళి రక్తమును వారించి ఆ రక్త ప్రోక్షణ జరిగితేనే కానీ పాప నివారణ అవుతుందని తలంచి ఇప్పటికి కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. చాలా మంది అదే చేస్తున్నారు. కానీ ప్రజాపతి అయిన దేవుడు మాత్రమే, లోక పాపంలో మోసుకుని పో దేవుని గొర్రెపిల్ల మాత్రమే ఆయన నిష్కలంకమైన వ్యక్తిగా రావాలి. అందుకే పరలోకంలో వచ్చాడు. మరి ఆయన మోసిన శిలువ ఎక్కడి నుంచి మొదలైంది? ఆ శిలువ మీరు గమనించాలంటే యేసు ప్రభువు వారికి లోకానికి వచ్చింది మానవులందరి రక్షణ కోసం. దేవుని ప్రణాళికలో చివరి ఘట్టం ప్రభు అయిన యేసు స్వామి శిలువ వేయబడ్డాడు. శిలువ మరి ఈ ప్రాణంలో ప్రభు అయిన యేసు స్వామి అంతిమ యాత్ర ఏంటంటే పిలాతు న్యాయస్థానం శిలువ వేయబడ్డకు అప్పగించిన వెంటనే రోమా సైనికులందరూ వచ్చారు. యేసు స్వామిని పిలాతు న్యాయస్థానం తీసుకుని వెళ్ళే సమయంలో నుండి ప్రారంభమైన శిలువ యాత్ర గొల్గొతాలో అంతమైంది. నేను ఇక్కడ మీకు చాలా విషయాలు చెప్పాలని ఆలోచన ఉంది, కానీ మీరు గమనించారు లేదో, ఇటీవల నేను గుడ్ ఫ్రైడే ఈస్టర్లో యేసు ప్రభుల వారు శిలువలో పుట్టి పలికిన 7 మాటల్లో 3 మాటలు కేవలము ఇతరుల కొరకే. 3 మాటలు ఎవరి కొరకే? నీరా తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరి కనుక వీరిని. రెండవది నేడు నీవు నాతో కూడా మా ఇదిగో నీ కుమారుడు. ఈ 3 ఇతరుల కొరకే. మిగిలిన 4 విషయాలు ఏలి లమా సబక్తాని, నా దేవా నన్నెందుకు. ఇది ఒక రకంగా ఆత్మనాదం. తండ్రి అయిన దేవుడు దూరం ఉన్నాడు, పట్టించుకోవట్లేదు. తను ప్రేమించిన శిష్యులందరూ కూడా దూరం అయిపోయారు. శారీరకమైన వేదన, మానసికమైన వేదన, తండ్రి దూరం అయిపోయినవాడు. ఆయన వేదన చూచి మీరు చాలా విషయాలు ఉన్నాయి. మత్తయి సువార్త 27వ అధ్యాయంలోనే, ఇప్పుడు వాక్యపరంగా కాదు కానీ సూర్యుడు కనుమరుగైపోయాడు. దేశమంతటా చీకటి కమ్మింది. దేశమంతటా సమాధులు తెరవబడ్డాయి. మహోన్నతమైన వ్యక్తులకు తప్ప అలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగదు. చీకటిలో అసలు దేశమంతా చీకటి. ఇంకా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ మీరు ఆలోచిస్తే యేసు ప్రభువు వారు ఆ మరణపు స్థితిలో ఉన్నప్పుడు దేవాలయపు తెర చిరిగిపోయింది. దేవాలయపు తెర అది ఎంతో తెలుసా? నేను చదివిన బ్రాడ్బ్యాండ్ కామెంట్లు చదివితే నాకు తెలియని విషయం ఒకసారి ఒళ్ళు గదువుకు వచ్చింది. 30 అడుగుల ఎత్తు, 16 అడుగుల పొడవు, 15 అడుగుల పొడవు. ఇటు 16 గుర్రాలు, అటు 16 గుర్రాలు వేగంతో లాగినా సరే తెరచని కదా. కానీ నీతి సూర్యుడైన యేసుక్రీస్తు సిలువలో బలి అయిపోతున్నప్పుడు తెర రెండుగా సమాధులు ఉన్నవారు సజీవంగా లేచారు. సమాధులు ఉన్నవారు ఎందుకు ఇంత స్థితి అని అంటే సూర్యుడు కనుమరుగైపోయాడు. సూర్యుడు దేశమంతా చీకటిగా. ఈ విషయాలు ప్రభు చేతిపై రాబోతున్న కాలంలో నేను సాధ్యమైనంత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్. సో ప్రియులారా, పిలాతు న్యాయస్థానం నుంచి ప్రారంభమైన యాత్ర ఎవరి కొరకంటే నీ కొరకు, నా కొరకు. పత్రమైపోయిన మానవులందరి రక్షణ కోసం. పత్రమైపోయిన మానవులందరి ఈ రక్షణ భాగ్యము నీవు నేను సమాజం అంతా కూడా పొందాలి. కఠినమైపోయిన హృదయాలను మార్చబడి వారు దేవుని ప్రజలుగా జీవించడానికి రక్షణ భాగ్యమును యేసయ్య ఇచ్చాడు. యేసుస్వామి ఇచ్చాడు. కనుక మరి ఈ సిలువ యాగములో, ఈ సిలువ యాత్రలో, గొల్గొతాలో ఆయన సిలువ యాత్ర పిలిపించాడు. మీరు యేసు ప్రభువు వారిలో ఉన్న గొప్పతనం ఏంటంటే 3 ఇతరుల కొరకైనవి, 4 తన కొరకైనవి. నా దేవా నన్నెందుకు. 5వ మాట, నేను తప్పిపోయి నేను. ఆయన దాహము లోక సంబంధమైన దాహం. ఎంతో మందికి జీవజలదాత ఆయన. ఒక మాట అంటే తీసుకొచ్చాడు. రాతి నేల నుంచి, రాతి బండ నుంచి నీళ్ళు ఇచ్చింది. ఇశ్రాయేలు ప్రజలకంటే
అలాగే ఎంతో మందిని మార్చిన దేవుడు. సమరయ స్త్రీ దగ్గరికి వచ్చినప్పుడు ఒక మాట అంటాడు, అమ్మా దాహమునకు నీళ్ళు ఇస్తామంటే, అయ్యా మేమేమో సమరయలో, మీరేమో యూదులు, ఎలాగంటే నీవిచ్చి నీళ్ళు తాగితే తప్పించుకుంటాం, కానీ నేనిచ్చి నీళ్ళు తాగితే అవి నాకు కావాలని పట్టు. పోయి నీ భర్త తీసుకుందామంటే 5 భర్తలు ఉన్నారు. నేను చేసినవని నాతో చెప్పినవాడు పగలగొట్టేసింది. ఆమె ఊర్లోకి వెళ్ళి ఊరందరినీ తీసుకుని వచ్చింది. నేను చేసినవని నాతో చెప్పినవాడు. ఆమె జీవితం అంతా మారిపోయింది. ఆ సమరయ ఊరు దేవుని ఊరుగా మారిపోయింది, దేవుని ఊరుగా. కాబట్టి ప్రియులారా, మీకు ఇదే మాట చెప్తున్నాను, యేసుక్రీస్తు ప్రభువు వారు తాకిన జీవితం ఆశ్చర్యకరంగా ముట్టి స్వస్థపరచబడ్డారు. ఆయన నివసించిన చోట గొప్ప వెలుగే ప్రకాశించింది. సో ప్రియులారా, ఈ సమయంలో మీరు జ్ఞాపకం చేసుకుంటే, యెరూషలేము వీధులలో ఆయన బాహాటంగా సిలువ వేస్తున్నప్పుడు ఆయన సిలువ మోసుకుని వెళ్ళిన మార్గాన్ని ఒయోడోలో రసం అన్నారు. ఒయోడోలో రసం మీరు రాసిపెట్టుకోండి ఎప్పుడైనా. రక్తసిక్తమైన మార్గం, రక్తసిక్తమైన ఒయోడోలో రసం, BIODOLORAROS, ఒయోడోలో రసం. ఈ మాటను ఆనాడు పొందుపరిచారు. కాబట్టి మీకు మా పతనమైపోయిన మానవులందరి రక్షణ ప్రణాళికలో భాగంగా యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ లోకానికి వచ్చారు. ఆ మాట బట్టి చూస్తే మీరు లూకా 19:10 ఉంది, ఊరిక రాసి పెట్టుకోండి. నశించిన దానిని వెతకి రక్షించుటకు మనిషి కుమారుడు ఈ లోకమునకు వచ్చి. నశించిన దాన్ని, నశించిపోయి ఇచ్చే నరకాగ్నికి పాత్రులమైన మన దీన స్థితిని చూచి ఆయనే జాలిపడి ఆయనే రక్షణ భాగ్యములు అనుగ్రహించి తిరిగి పరలోక పౌరులుగా చేయగా, పరలోక పౌరులుగా. ఇక్కడ హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్స్ కూడా రేపు చెప్తాను. ఒకటి, ఆయన జన్మించినప్పుడు, యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించినప్పుడు పరలోకంలో ఉన్న దేవదూతలు వచ్చి గాన స్తుతి గానములు చేశారా? క్రిస్మస్ క్యారల్స్ మనందరూ పాడుకుంటాం. దూత తెలిపెను గొల్లలకు శుభవార్తన. ఆయన భూమి మీదకి జన్మించాడన్న సంఘటన పరలోక దూతలే వచ్చి స్తుతించారు. మరలా ఆయన చనిపోయి పాతి పెట్టబడి అరిమతీ యోసేపు సమాధిలో నుంచి తిరిగి లేచినప్పుడు 2 దేవదూతలు వచ్చారు. 2 వారు తల దగ్గర ఉన్నారు, కాళ్ళ దగ్గర. అసలు రోమా పిలాతు గవర్నర్కి యూదా మతాధికారులు వాళ్ళందరూ వచ్చి ఈ దేవాలయంలో పడగొట్టండి, 3 దినాల్లో లేపుతాడని, అతను లేస్తాడేమో. యేసు ప్రభువు వారిని నమ్మిన వారి శిష్యుల కంటే కూడా ఆయన శత్రువులు బాగా నమ్మారు. ఖచ్చితంగా లేస్తాడు, ఖచ్చితంగా లేస్తాడని. అందుకని ఆ కొండరాత్రి బిగించి పెద్ద గొలుసులు వేసి పిలాతు దగ్గరికి వెళ్తారు. ఒకవేళ లేస్తాడేమో అని అంటే, మేము చేయవలసిన సైనికులు మీకు కాపలేస్తారు, వారితో పాటు మీరు కూడా ఎందుకు లేవడు. తెల్లవారేటప్పటికీ ఆ తెల్లవారిన భల్లున తెల్లారింది. తెల్లవారిన దేవదూతలు వచ్చి నిలబడ్డారు. రాయి వదిలించబడింది. ఆయన ఖాళీ సమాధిలో నుంచి అయినా బయటకు లేచి, ఆ నారబట్టలు అక్కడే ఉన్నాయి, ఖాళీ సమాధి అలాగే ఉంది. ఆయన కట్టుకున్న నార వస్తే మీరు గమనించారు లేదో, ఇప్పుడు కొత్త క్లాత్ ఒకటి వస్తుంది, ట్రెండ్, అది మీకు తెలుసో లేదో, లెనెన్. నేను పేరుది ఇంగ్లీష్లో కూడా అదే మాట, లెనెన్ క్లాత్ అని. అది చాలా ఖరీదైన 3,000-4,000 ఉంటుంది మీటర్ వచ్చి. ఇప్పుడు దానికి లెనెన్ క్లాత్ అని పేరు పెట్టారు. లెనెన్ అవి నార బట్టలు, వాస్తవానికి నార బట్టలు. ఇప్పుడు మీరు రాబోతున్న ట్రెండ్ ఏంటంటే జూటు, లెనెన్, అరవింద్, ఇవన్నీ ఫ్యాషన్ అయిపోతుంది. సో ప్రియులారా, మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, నార బట్టలు కూడా నడిచి అక్కడ తల దగ్గర పెట్టారు. మధ్యలోని మరియు చదువుతుంది, అయ్యా నా తోట వాళ్ళని ఎవరైనా మీరు తీసుకున్నా, ఆయన ఎక్కడున్నాడు. మొట్టమొదటి దర్శనం కలిగింది కూడా మధ్యలోని మరి. ఆమె ఏడుస్తూ కళ్ళ నిండా నీరు తెచ్చుకుని ఏడుస్తూ ఉంటే మర్యాద పిలుస్తాడు. ఆమె కళ్ళ నిండా తెచ్చుకుని, ఇది నా స్వరం, నా ప్రభు స్వరమే, నా ప్రభు యొక్క స్వరమే అని చెప్పి ఆయన బోధకుడా బోధకుడా అని పిలిచిన వెంటనే పాదాల మీద పడిపోయి, మా నేను మహిమతో ఉన్నాను, నన్ను తాకు. ప్రియులారా, మీకు ఎందుకు చెప్తున్నానంటే, యేసుక్రీస్తు ప్రభువు వారికి లోకంలో ఈ రక్షణ భాగ్యం కోసం పరలోకం నుండి రాకపోతే మనం ఈ రోజున ఇలాంటి ఉన్నతమైన క్లాసులు పెట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఎందుకో తెలుసా, ఆయన సజీవి. ఈ ప్రపంచంలో సమాధిలోకి వెళ్ళి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు కనపడరు, ఎవరు లేరు. మన ఆంధ్రదేశంలో బనగానపల్లి ఒక ఆయన బ్రహ్మం గారు, ఎవరైనా
నేనే బ్రహ్మమురా, నేనే బ్రహ్మం, నేనే బ్రహ్మం, నేను చూచింది బ్రహ్మం అని అయితే మనవాళ్ళందరూ ఏం పాడుతుంది తెలుసా? నేనే బ్రహ్మమురా అని పాడుతున్నారు. నేను చూసింది బ్రహ్మం అంటే ఆత్మజ్యోతి. నేను చూసింది ఈ బ్రహ్మగారి గురించి మేము చదివిన పాఠంలో మద్రాస్ మైలాపూర్లో తోమా గారు వచ్చినప్పుడు తోమా గారి 14-15 శిష్యుడు ఆ తత్వాలు నేర్చుకున్నాడు. అక్కడ నేను వెళ్ళింది ఎందుకంటే కూలి పనులు చేసి ఆ తత్వాలు నేర్చుకొని ఈ తాత్విక చింతనతో వచ్చాడు. ఇవన్నీ ఇక్కడ వాడుతుంటే ఇలా ఆత్మజ్యోతి ఉంది అని చెప్పి ఇప్పుడు గుళ్ళు గట్ట మొదలుపెట్టారు. వాస్తవానికి ఆ రోజున తోమా గారి తాళపత్ర గ్రంథాలు దొరికినాయి అనేది ఒక నానుడు ఉంది. నేను చూచింది బ్రహ్మమును, నేను చూచింది బ్రహ్మము అంటే వీళ్ళందరూ మనోళ్ళందరూ పాడితే నేనే బ్రహ్మమురా అంటున్నారు. బ్రహ్మం అంటే దేవుడు. నేను ఆత్మజ్యోతి అయిన దేవుడిని చూశానని ఆయన పాడాడు. కానీ లోపలికి వెళ్ళాడు, సమాధులకు వెళ్ళాడు, జీవ సమాధులకి. మీరు వెళ్ళి బూరుకు పూలు తీసుకున్నప్పుడు ఆయన అన్నాడు. ఎవరు? సిద్ధయ్య. కానీ బూరుకు పూలు తెచ్చే లోపల లోపల బయటకు వచ్చాడా? ముంతాజ్ మహల్ ఆగ్రాలో కట్టబడింది. ఆ సమాధి కింద ఎముకలు అలాగే ఉన్నాయి. తేజవంతమైన తాజ్మహల్ కట్టబడింది కానీ సమాధి అలాగే. మక్కా మసీదులో ఆ మహమ్మద్ ప్రవక్త ఆ డెబ్బడే అక్కడే ఉంది, శిథిలమైపోయింది. కానీ అక్కడి నుంచి బయటికి రాదు. బుద్ధుడు సౌపటికలో ఎముకలు దొరికిందంటే ఒక చోట ప్రమాణక బర్మాలో ఆ ప్రమాణ ఊరేగింపు జరుగుతుంది. ఏంటి ఊరేగింపు కారణం అంటే మా బుద్ధుని అస్థికలు దొరికినాయి, ఎంత ధనిలో అన్నారట. అక్కడే ఉన్న మిషనరీ అన్నాడట, యేసు ప్రభు వారి అస్థికలు దొరికితే మనం ఎంత ఊరేగాను. ఆయన లేడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి సజీవుడు. ఎవరైనా సజీవుడు. హీస్ రైజర్. యేసుక్రీస్తు ప్రభువు వారు మరణము నుండి తిరిగి లేచినారు. తిరిగి ఆయన పరలోకంలో ఈ రోజున విజ్ఞాపన చేయొచ్చు. విజ్ఞాపన. కాబట్టి మీకు ఈ మొదటి మాటలో మీరు గమనం, పతనమైపోయిన మానవులందరి రక్షణ కోసం ఆ రక్షణ ప్రణాళికలో భాగంగానే శిలువ యాత్ర సాగింది. శిలువ యాత్ర సాగింది. నీవు నేను మనందరం కూడా ఆ రక్షణ భాగ్యమును పొందుటకు నీవు నేను చేయవలసిన మరి దాన్ని ఆ రక్షణ భాగ్యమును పొందుకోవడానికి మనం చేయవలసిన విషయాల్లో మరి ప్రత్యేకమైన ఫలితాలు ఈ యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చి ఆయన రక్షణ ప్రణాళిక భాగంగా చేసిన ఈ ప్రత్యేకమైనటువంటి వెల్లడింపు యొక్క ఫలితాల గురించి మీరు జ్ఞాపకం చేసుకుంటే, మానవునికి పాపం ఎలా ఉన్న చారిత్రక సంభవంగా చేసింది. అది ఎవరూ తీర్చలేదు. ఆ పాపం గురించి ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నేను తప్ప వేరొక దేవుడు నీ పొరుగు వారిని దేన్నైనా ఆశించవద్దంటే మానవుడందరూ లోపం తీసుకుంది. ఇప్పుడు ఏం చేయాలి? శిక్షావిధి కదా. శిక్షావిధి. ఈ శిక్షావిధికి పాత్రుడేయాలి. అంటే దోషభరితమైన ప్రజలుగా మనం ఉన్నాం. దోషభరితమైన ప్రజలుగా మరి పాపము ఎంత చారిత్రకమైనదిగా శోధకుడు చేశాడో, అపవాదం చేశాడో, ఇక మానవుడు బయటికి రాకుండా ఆ భూమిలోనికి విశ్వవ్యాప్తంగా చేసుకోండి. ఈ భూమి ప్రపంచంలో మానవాళి యావత్తు కూడా పాపములకు దాసులై నిత్య నరకాగ్ని గుండానికి పాత్రలైతే, మరి అంతే చారిత్రక కారకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు కూడా మానవుని వెతుక్కుంటూ, ఎందుకో తెలుసా? ఆయన స్వరూపంలో చేయబడ్డ మనుషులు. ఆయన స్వరూపంలో చేయబడ్డ మనుషులు, స్త్రీ పురుషులుగా. ఇందాక మీకు చెప్పాను, ఎందుకు బట్టలు కట్టుకుంటారు చెప్పాలి. ఎందుకు వారు బట్టలు కట్టుకుంటారు చెప్పాలి. సిగ్గు ఎరుగక గుడ్డిని సిగ్గు. అందుకే బట్టలు కట్టుకుంది. ఇంకా భూమి మీద ఏ జంతుజాలాలు కూడా కట్టుకుంటాయా? 84 లక్షల జీవరాశుల్లో ఏమైనా కట్టుకుంటాయా? కట్టుకో. కేవలం స్త్రీ పురుషులు. ఇది ఎందుకు వచ్చిందో తెలుసా? పాపము. ఏంటది? పాపం. ఆదాము హవ్వలను దేవుడు చేసుకుంది సహవాసం. తన రూపం ప్రతిరూపం భూమి మీద నిలబడటానికి మానవుల కొరకు గ్రహం దేవుడు దానం ఇచ్చాడు. అసలు మీరు 24 కీర్తనలు చదివితే ఒక మాట ఉంది అక్కడ, భూమియు సర్వసంపన్నతయు నాదే, దాని మీద నివాసులు నావే, మీదంటూ ఏమి లేదు. ఇదంటూ మనం కూడా ఆయన వారు. మనం కూడా మరి మనమే అనుకుంటాం, భూమి సంబంధమైన వాడు చూపించి మనమే అనుకుంటున్నాం, ఈ భూమి నాది, ఇల్లు నాది, ఆ ఆస్తి నాది, ఈ ఆస్తులు నావి అని అనుకుంటున్నాం. కాబట్టి మనుషుడు పాపము ఇష్టమైన వాటి ఎందు లక్ష్యం ఇచ్చి పాపము చేత నింపబడి నిత్య నరకాగ్ని ఉండడానికి పాత్రుడైతే, అంతే విధంగా యేసుక్రీస్తు ప్రభువుల పాపమును విమోచన కలిగించడానికి, విమోచకుడైన యేసుక్రీస్తుగా విడుదల కలిగించడానికి చారిత్రకమైనటువంటి సంభవం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువుల వారి గురించి మనం గట్టిగా చెప్పాలి అంటే,
ఒక విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. లేఖనాలు సాక్షాత్తు దేవుని పలుకు. లేఖనాలు సాక్షాత్తు దేవుని విమోచన కార్యక్రమానికి అదొక మరి నిర్దిష్టమైన సంకేతం. నిర్దిష్టమైన మీరు మార్కు సువార్త 10:45 చదవగలిగితే, మార్కు సువార్త 10:45 నుంచి చదవగలిగితే నేను కొన్ని మాటలు చెప్పి ముందుకు వెళ్తున్నాను. చూడండి ఒకసారి. మార్కు సువార్త 10:45 మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనము తన ప్రాణమునిచ్చుటకు వచ్చింది. తన ప్రాణము ఇప్పుడు మీరు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి కారణం ఏంటంటే నీవు నేను పాప విమోచన విడుదల విడుదల కలగా. చారిత్రకమైన పాపము మానవునికి మరి పాప సంకిష్టంగా తయారైనప్పుడు అది విడుదల చేయడానికి సిలువ యాత్ర చేపట్టారు. సిలువ పోయిట ఏ మానవుడు నేర ప్రవృత్తిలో ఉన్నటువంటి వారికి శిక్షావిధిగా ఏర్పాటు చేయకుండా సిలువే మానవుడి ఏర్పాటు. పొజిషన్స్ ద సిలువ. ఆ సిలువనే ఆయన భారముగా మోసి మన సిలువ శిక్ష ఆయన భరించి మనకు విడుదల చేసి మనకు విడుదల ఇస్తారు. హిస్టారికల్ పాయింట్. మరి మరొక విషయం జ్ఞాపకం చేయాలంటే మరి దేవుని వాక్కులో ఉన్న సత్యం విమోచన క్రయధనం. విమోచన మనము దాసులము దేవుని కోపాగ్నికి ఉగ్రతకు పాపమునకు సంకేతమైపోయి మనం నిత్య నరకాలను ఉండడానికి దాసులు. నిత్య నరకాలను ఉండడానికి మరి విడిపించే వరం లేదు కదా. అందుకని మానవుని నైజమును పాపమును పూర్తిగా మార్చివేస్తుంది. పాపము మనిషిని ఏం చేస్తుంది తెలుసా? పూర్తిగా పాపములకు దాసులైనట్టు చేస్తుంది. రెండవది, పాపము మానవుని భక్షించు రాక్షసుడు. పాపము మనిషిని రాక్షసుడు. ఇక దాని కబంధ హస్తాల నుంచి బయటికి రావడం అంటే చిన్న విషయం కాదు. ఎవడ నన్ను విడిపించను? ఎవడ నన్ను ఈ విడిపించగలిగిన వాడు ఒకే ఒక్కడు, ఆయన. లేఖనాలు ఆయన గురించి చెప్తున్నాయి. ఉనికి ఆయన గురించి చెప్తుంది. సృష్టి ఆయన గురించి చెప్తా ఉంది. సాక్ష్యం పలుకుతుంది. మనం గ్రహించట్లేదు. మనము గ్రహించట్లేదు. అందుకని ఇప్పుడు ఈ దేవుని పిల్లలారా, మరి యేసు ప్రభువు మన పాపపు దోషమును సిలువలో పరిహారం చెందించడం ద్వారా పరిహారమందు వచ్చిన విమోచన పరిహారపు ధనమును సిలువ రక్తము ద్వారా చెల్లించారు. సిలువ రక్తము ద్వారా మీకు అర్థమైంది నా మాట? సిలువ రక్తము ద్వారా ఆయన చెల్లించాడు కనుక ఆ సిలువలో పాపపు శిక్ష ఖతమైపోయింది. మీరు గమనించలేదు? ఒకవైపున మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మరణమా నీ విజయం ఎక్కడ, మరణపు ముళ్ళు త్రోంచబడింది. మరణపు ముళ్ళు అసలు ఆ సమాధిలో అప్పటి వరకు ఆదాము మొదలుకొని మానవులందరినీ కూడా తీసుకుని వెళ్ళి సమాధిలో భద్రపెట్టి మీరు ఇక దేవుని రాజ్యంలో కరువులు కాకూడదు అని చారిత్రకమైన హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ తయారు చేసింది సాతాను. కానీ దాన్ని పురులను తుంచి వేసింది యేసయ్య. ఎవరైనా అందుకే ఖాళీ సమాధిని చూపిస్తూ మహానుభావులైన పెద్దలు ఏమి రాష్ట్రానికి రాస్తారు ఒక విలువైన మాట రాస్తారు. ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా చేసిన మానవత, ఖాళీ సమాధిలో మరణమును ఖైదీగా చేసిన మానవత, కలమయుడగు సాతానుని గర్వం, కలమయుడగు సాతానుని గర్వం ఖండితమాయే గదా, సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుతా, సిల్వదరా పాపహరా శాంతికరా, హే ప్రభు యేసు, హే ప్రభు యేసు. ఖాళీ సమాధిలో మరణములను ఖైదీగా చేసిన మానవతామూర్తి యేసుక్రీస్తు ప్రభువు. మీరు గమనించగలిగింది, పాపము నుండి విడుదల కలిగించేవాడు, పాపుల రక్షణ. ఎవరైనా నీవు నేను మనందరం మోకరించి ప్రార్థించి ప్రభువా
నా పాపం నుండి నన్ను విడిపించమని అడిగిన సిలువలో దొంగ ఒక మాట అన్నాడు, మనం చేసిన వాటికి ఈ శిక్ష న్యాయమే, మనం శిక్షా ఫలము పొందుచున్నాం, ఈయన తప్పిదమను లేదు. యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో. వెంటనే అన్నాడు, నేడు నీవు నాతో కూడా ఉండువని. దేవుడు ఈ లోకంలో మనందరికీ తెలుసురా, నువ్వు అక్కడ నేను ఇక్కడ. విద్యావంతుల్లో కూడా స్టేటస్, ఆఫీసులో డిస్క్రిమినేషన్, కానీ దేవుడు అన్నాడు, నీవు నాతో కూడా, నాతో కూడా. నేను స్థలంలో మీరు ఉండులా, మీకు స్థలం సిద్ధపరచబడుచున్నాను. కాబట్టి ఈక్వాలిటీ ఇచ్చినది, ఈక్వాలిటీ సమాజాన్ని అసతుల్యమైన సమాజాన్ని సమతుల్యమైన సమాజంగా మార్చేస్తుంది. కనుక ప్రియ దేవుని పిల్లలు, ఈ భాగముల గురించి మీరు చాలా జాగ్రత్తగా గమనించితే, పాపము నుండి విడుదల కలిగి, పాపము నైజమే మానవుడు పూర్తిగా పతనం తీసుకొచ్చి నాశనం చేసి అతన్ని నిత్య నరకాగ్నికి పాత్ర చేయాలని ఆలోచన అయితే, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు పరలోకం నుండి వచ్చి శిలువ యాత్ర చేయబోని ఆయన శిలువ బాహాటంగా మోసి ఆ శిలువ శిక్ష పొంది బాధ పెట్టబడి ఖాళీ సమాధిలో మరణం ఖైదీగా ఈరోజు నీకు నాకు మన మీద శిక్షావిధి లేదు. శిక్షావిధి మన ప్రభువును విశ్వసించి తెచ్చా. యోహాను సువార్త 5:24 ఉంది. మీరు చదవగలిగితే చదవండి, లేకపోతే చెప్పుకుంటూ పెడతాను ముందుకి. 5:24 యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వారి, ఇది చాలా విలువైన మాట మీరు రాసి పెట్టుకోండి. యోహాను సువార్త 5:24 నా మాట విని నన్ను పంపిన వారి యందు విశ్వాసము ఉంచు ప్రతివాడు నిత్య జీవము కలిగిన వాడు, అతడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడు. మీతో నిశ్చయముగా ఇంకా మీరు చెప్పండి, తీర్పు అనేది మన మీద లేదు. దేవుని పిల్లలైన వారికి, విశ్వసించి బాప్టిజం పొంది సంఘంలో చేర్చబడ్డ వారికి ఇక మన మీద తీర్పు. మరణం వచ్చినా మనం భయపడాల్సిన అవసరము, మన జీవము క్రీస్తుతో కూడా దాచిపెట్టబడి ఉన్నది. ఎక్కడ? యేసుక్రీస్తులో దాచిపెట్టాలి. ఇక మరణం మన మీద ఆధిపత్యము, ఇది భాగ్యం. మన తీర్పు ఇక లేదు. మన మీద ఏం చేశాం? మన సిలువ శిక్ష ఆయన సిలువ మొత్తం సిలువలో కొట్టి వేసి, సిలువలో నీవు నేను దేవునికి బిడ్డ. ఎవరు మనం? ఎవరికి సాతానుకు దాసులు, ఇప్పుడు దేవునికి దాసు. దేవునికి ఆమేన్, ఆమేన్. కాబట్టి ఈ సమయంలో ప్రియులారా, విమోచన కార్యమునకు మరి ప్రభువైన యేసుక్రీస్తు సిలువ యాగం ద్వారా విమోచించారు. ఇక సాతానునికి ఆధిపత్యము. ఇక్కడ కూడా కొన్ని మాటలు మీకు చెప్పాలని నేను ఆలోచిస్తున్నాను. మీరు గమనించారు, సమాజంలో ఉన్నాం కనుక వ్యాధి చేత మంచము పట్టి పీడితులైన రోగికి వైద్యుడు ఎంత అవసరమో రాసి పెట్టుకోండి. మరలా రాసి పెట్టుకోండి, చెప్తాను, మీరు రాసి పెట్టుకోండి. ఒకటి, వ్యాధి చేత మంచము పట్టిన రోగికి వైద్యుడు ఎంతో అవసరం. వ్యాధి చేత మంచము పట్టిన రోగికి వైద్యుడు ఎంతో అవసరం. వ్యాధి చేత మంచము పట్టిన రోగికి వైద్యుడు ఎంత అవసరమో. రెండవది, చెరసాలలో దుఃఖములో కుములుతున్న నిస్సహాయ స్థితిలో ఉన్న చెరసాలలో, మొదటిదేమో వ్యాధి చేత మంచము పట్టిన రోగికి వైద్యుడు అవసరం. రెండవది, చెరసాలలో దుఃఖములో కుములుతూ ఉన్న నిస్సహాయ స్థితిలో ఉన్న ఖైదీకి, నిస్సహాయ స్థితిలో ఉన్న ఖైదీకి తన పక్షముగా వాదించి విడుదల చేయుటకు ఒక న్యాయవాది అవసరం. విడుదల చేయుటకు న్యాయవాది అవసరం. అట్లా చెప్పంటారా? చెరసాలలో దుఃఖములో కుములుచున్న నిస్సహాయ స్థితిలో ఉన్న ఖైదీకి తన పక్షముగా వాదించి విడుదల చేయుటకు న్యాయవాది అవసరం. న్యాయవాది అర్థమవుతున్నాయా? మాటలు అర్థమవుతున్నాయా? ఓకే, న్యాయవాది అవసరం. అలాగే కూడా పాపపీడితుడైన మనిషి, మూడవది, పాపపీడితుడైన మనిషికి, పాపము చేత బంధితుడైన మనుషునికి
పాప పీడితుడై బంధించబడిన పాపికి, అలాగే పాప పీడితుడై బంధించబడిన పాపి మనుషునికి రక్షకుడైన యేసుక్రీస్తు అంతే అవసరం. రక్షకుడైన యేసుక్రీస్తు అంతే అవసరం, అంతే అవసరం. అర్థమైనా కూడా చెప్పంటారు వల్ల. అలాగే పాప పీడితుడై బంధించబడ్డ పాపీయుడు మనుషుడికి రక్షకుడైన యేసుక్రీస్తు అంతే. ఇప్పుడు మీరు కూడా అర్థమైనా, అక్కడేమో రోగం చేత బాధపడుతున్న వ్యక్తికి డాక్టర్ అవసరం. నిస్సహాయ స్థితిలో ఖైదీగా కుములుతున్న చెరసాలలో ఉన్న ఖైదీకి న్యాయవాది అవసరం. అవసరమా కాదు? అవునా కాదు? మూడవది పాపియకు మనుషుడికి యేసుక్రీస్తు రక్షణ భాగ్యం కూడా అంతే. మానవులందరి రక్షణ కార్యములో విమోచన కూడా అవసరం. విమోచకుడైన యేసుక్రీస్తు అవసరం. ఇప్పుడు అర్థమైందా మీకు? యేసుక్రీస్తు విమోచకుడు అని చెప్పడానికి, ఆయన విమోచన కార్యం ఈ లోకానికి అవసరమైందని అనడానికి ఈ మూడు చాలా తార్కాణాలు. మూడు ఇంకా మీకు నేను కొంచెం లోతుగా వెళ్ళదలుచుకున్నాను, కొంచెం అర్థం చేసుకుంటానని అనుకుంటాను. వాటిల్లో మీరు ఒక మాటను చాలా జాగ్రత్తగా గమనించగలిగితే, పాపము వెల్లడింపు అనేది, పాపము యొక్క వెల్లడింపు అనేది పరిసమాప్తమైంది. పాపమును కూర్చున్నటువంటి దాసత్వం తీసుకు మానవాళి యావత్తును కూడా నిత్య నరకాగ్ని కూడా నిండేటేసింది. అవునా? ఈ శిక్షావేది దాగి ఉంది. దాన్ని పరిసమాప్తం చేసిన వాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువు. యేసుక్రీస్తు ప్రభువు వారు అని అన్నాడు కదా. ఆయన అన్న మాట ఏంటి తెలుసా? ప్రభువు వారు అన్నమాట. ఆయన పేరే పాపము రక్షకుడు. పాపుల రక్షకుడు, పాపము నుండి విమోచించేవాడు, విమోచకుడైన. ఇంకా మీరు కొంచెం వెళ్తే, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె. దేవుని ఇక మనందరి పాపం నిమిత్తం ఒకే విమోచన కార్యం సిలువలో జరిగింది. సిలువలో ఇప్పుడు నీవు నేను మనందరం రక్షించబడ్డాం, బాప్తిసం తీసుకున్నాం, సంఘంలో చేర్చబడ్డాం. దేవుని పిలుపును అనుసరించాల్సి, దేవుని పిలుపును అనుసరించాల్సి. ఇక్కడ కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించగలిగితే కొన్ని మాటల మీద చెప్పాలని చూస్తున్నాం. అదేంటంటే, మరి ఈ దినముల కాలంలో చివరి ఎంత దినాలు ఉన్నాం, వెల్లడింపులో ఉన్నాం. ఈ దినముల అంతకుముందు ఎవరు మాట్లాడతారు? మనతో లేఖనాలే మాట్లాడతారు, లేఖనాలే మాట్లాడుతున్నాయి. ఒకటి మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 3. ఆయన దేవుని, అందరూ తీసుకోండి, చూడండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వము యొక్క మూర్తిమత్వమునయుండి తన మహత్తు గల మాట చేత జగత్తును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణను తానే చేసి దేవదూతల కంటే శ్రేష్టమైన నామము పొందెను. వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమునందు మహామహుడు దేవునికి నేను నేడు నిన్ను కనియున్నాను. అయ్యా మీరు ఆ మాట రెండవ వచనం చదివితే మొదటి వచనం చదవాలి. పూర్వకాలమందు నానా సమయములోను నానా విధములుగాను వాక్కుల ద్వారా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములంతమందు, ఇది ఈ దినములంతమందు కుమారుని ద్వారా. ఇప్పుడు వచ్చారు మీరు, ఎవరితో మాట్లాడుతున్నాడు? మన ప్రభు యేసు ద్వారా. ఆయనకున్న బిరుదుల్లో ఒకటి ఏంటో తెలుసా? వర్డ్. వర్డ్ అంటే వాక్యము, వాక్యమైన దేవుడు. వర్డ్ ఆఫ్ గాడ్ అని అంటారు. వర్డ్ ఆఫ్ గాడ్, దేవుని వాక్యం. ఆ పితరుల దినముల్లోనేమో దేవుడు వారితో అదృశ్యముడి మాట్లాడాడు. ఇప్పుడేమో కుమారుని ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన వాక్కు ఏంటది? లేఖనము. ఏంటది? లేఖనం ద్వారా మాట్లాడుతున్నాడు. ఆయన లేఖనమే బిబ్లియాలజీ. కాబట్టి
ఈ అంతిమ దినముల యందు కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించితే దేవుని వాక్కులు లేఖనముల పలుకులు, లేఖనముల దేవుని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట కూడా పొందుపరచబడింది, మన కొరకు సిద్ధపరచబడింది, నీ జీవితానికి నా జీవితానికి ఆధారంగా ఉన్నాయి. ఇంకా మీరు 119వ కీర్తన 105వ వచనంలో మీరు చదవద్దు, రాసుకోవద్దు కూడా. 119 105వ వచనంలో నీ వాక్యము నా పాదములకు నా త్రోవకు, మహాభక్తుడైన దావీదు రాసిన మాట, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. నా త్రోవకు వెలుగు వంటి జీవితాన్ని ఇచ్చినది, త్రోవకు మార్గము చూపింది. ఆయనే మార్గం, ఆయనే వెలుగు, ఆయనే నేను లోకమునకు వెలుగయ్యున్నానని చెప్పిన వాడు యేసయ్య. ఆయన ఉన్నాడు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకి వెలుగై. ఇప్పుడు దేవుని ప్రజలు ఎక్కడైతే దేవుని ప్రజలు ఉన్నారో, దేవుని సంఘం ఉందో, ఆయన తన స్వార్థం ఇచ్చి సంపాదించుకున్న సంఘము లోకానికి మార్గదర్శనం, లోకానికి మార్గదర్శనం. కాబట్టి ఇప్పుడు దేవుని పిల్లలారా, ఈ సమయంలో మనుషులు తప్పిపోయి త్రోవ తప్పిన గొర్రెలాగా తయారయ్యారు. ఎలాగదా? త్రోవ తప్పిన గొర్రెలాగా. మీకు చదవది కానీ ఒక మాట నేను సందర్భం వచ్చింది, నేను చెప్తాను. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయి. ఎన్నున్నాయి? 3 ఉపమానాలు. ఒకటి ఏంటో తెలుసా? తప్పిపోయిన గొర్రె, తప్పిపోయిన. రెండవది పడిపోయిన నాణె, ఆమె భద్రంగా దాచుకోవాల్సిన నాణె పడిపోయింది. మూడవది బుద్ధిపూర్వకంగా తప్పిపోయిన కుమారుడు, తప్పిపోయిన ప్రాడిగల్ సన్. ఈ గొర్రెకున్న లక్షణం ఏంటంటే తాను వెళ్తా ఉన్నది కానీ ముందు వెనక చూడదు. ఇంగ్లీష్లో దాన్ని ఎవరైనా స్టూపిడ్ యానిమల్ అన్నారు. స్టూపిడ్, ఒకడికి ఏం దొగినంటే అన్నీ దొరుకుతాయి. అప్పుడప్పుడు మనవాడు కూడా అంటాడు, ఎలా గొర్రె దాంట్లో పోవడం ఎలాంటి ఆలోచించుకోవాలి. అందుకే గొర్రెకున్న మనస్తత్వం ఏంటంటే దీన జంతువే కానీ అది ఒకసారి దూకిందంటే. చిన్నప్పుడు మేము చదువుకుంటున్న రోజుల్లో మేము వాగు దాటిపోయాం. ఆ వాగు దాటుకుంటూ గొర్రె కాపలు ఎప్పుడు ఉండేవాడు. ఆ గొర్రెల కాపలు అవి నీళ్ళ దగ్గరికి వెళ్ళి ఆగిపోయింది. ఎంతసేపు ఉన్న వాగులకు దిగట్లేక మేము అక్కడ స్నానం చేయడానికి వచ్చాము. నేను అది బాగా నాకు జ్ఞాపకం. ఈ వాగు ఎంత దూరం ఉంటుంది, ఈ వాగు దాటాలంటే ఒక దగ్గర అన్నీ అక్కడ ఆగిపోయింది. ఆ గొర్రెల కాపురం ఏం చేసాడు తెలిసిన, ఈ గొర్రె పిల్లలు తీసిపోయి ఆ అవతల పెట్టి దీని చేత అనిపించాడు. మొత్తం అరుపు మొత్తం వచ్చింది. అరుపుకి అంటే అది దూకినిగా అవసరమైన దూకే పనులు ఉన్నాయి. అంటే తప్పిపోయిన అవస్థ. నేను ఇక్కడ మీరు గమనించగలిగితే తప్పిపోయిన గొర్రె ఎక్కడ పడిందో అగాధ లోయలో పడింది. ఇక్కడ అగాధ లోయలో. ఆ భాగంలో మీరు చూస్తే యోహాను ఈ లూకాసు సువార్త 15వ అధ్యాయం మొదటి భాగంలో 99 గొర్రెలు వదిలిపెట్టాడు. ఆ ఒక్క గొర్రె కోసం వెనక వెళ్ళడా శ్రద్ధ కలిగినా అది దొరికినప్పుడు తన భుజముల మధ్య వేసుకొని, ఎక్కడ భుజముల మధ్య వేసుకొని దాన్ని మోసుకొని ఇంటికి తీసుకుని వచ్చి ఇరుగు పొరుగు వారిని పిలిచి అంటున్నాడు, మీరు నాతో కూడా సంతోషించారు. తప్పిపోయిన గొర్రె నాకు ఒకటి పోయితే అనుకోవాలి. ఈ 99 దొడ్డిలో చేర్చి తప్పిపోయిన గొర్రె కోసం వెళ్ళి దాన్ని తీసుకుని వచ్చి దొడ్డిలో. ఇది దేవుని యొక్క పని, దేవుని యొక్క. రెండవది ఆ నాణె, పడిపోయిన నాణె. ఈమెకి యూదుల పెళ్లి సాంప్రదాయ ప్రకారం బాస్కెల్ లాగా ఉండేవాడు. మనకు కూడా బాస్కెల్ అక్కడి నుంచి ఉంటుంది. ఆ బాస్కెల్ ఏం చేస్తుంటే వాళ్ళకి ఈ 10 నాణ్యాలు అవన్నీ కూడా ఒక రకంగా బెండో కానీ లేకపోతే తలకి కానీ కట్టుకుంటారు. ఆ వాటిల్లో పెళ్లి సమయంలో తన భర్త గౌరవాన్ని ఇచ్చినటువంటి వాటిని ఆ స్త్రీ చాలా భద్రంగా కాపాడుకోవాల్సింది ఏంటంటే నిర్లక్ష్య వైఖరి. ఆ నిర్లక్ష్య వైఖరిలో ఈ తప్పిపోయినగా రెక్లెస్ వల్ల ఏమైంది? రెక్లెస్ అంటే నిర్లక్ష్యం అంతేనా? రెక్లెస్ అంటే నిర్లక్ష్యమేనా? నిర్లక్ష్యం వల్ల ఏం చేస్తుంది? తప్పిపోయింది. రెండవది ఏంటంటే ఇది కేర్లెస్, అంటే దాచిపెట్టుకోవాల్సింది జాగ్రత్త దాచిపెట్టేది కనుక పడిపోయింది. ఆమె దానికోసం ఎంత శ్రద్ధగా వెలిగిందో తెలుసా? దీపము వెలిగించి చీపిరి బట్టి ఊడ్చి ఈ దీపపు కాంతి ఆ నాణ్య మీద ఎప్పుడైతే వెలిగిందో వెలుగులో ప్రకాశించింది. వెలుగులో అది దొరికినప్పుడు సంతోషించింది. దొరికినప్పుడు అప్పుడు ఇళ్లలో కూడా ఊడ్చేది. అందుకే ఆ వెలుగు పడాలి, వెలుగు. మూడవది ఇక మనుషుడు ఎవరితనో అదేమి షీపు, ఇదే నాణ్యం. రెండుకి ప్రాణం లేదు, కానీ వీటికి ఆయనకి ప్రాణం ఉంది కానీ
తప్పిపోయిన స్వభావం. మూడవది బుద్ధిపూర్వకమైన మనుషుడు. బుద్ధిపూర్వకమైన మనుషుడు ఇతను బుద్ధిపూర్వకమైన పాపం చేసి తండ్రితో, వాస్తవానికి పరిశీలనగా ఉన్న కుమారుడికి 2/3 వంతు వస్తుంది. ఏది భాగం పెద్దవాడికి. ఈ చిన్నవాడికి 1/3 వస్తుంది. ఎందుకంటే తండ్రియే సమస్తం. అందుకే చిన్నవాడికి ఆస్తి ఇచ్చి ముసలోళ్ళ దగ్గర ఉంటారు. మీరు ఎవరైనా చూడండి, మన భారతదేశంలో చిన్నవాడికి అన్ని ఇచ్చి కడగొట్టాడు కదయ్యా, జాగ్రత్త చూసుకుంటాను, వాడికి అన్ని పెట్టినా ఉంటారు. పెద్ద కొడుకు దారిపోతాడు, పెద్ద కూతురు పట్టుకెళ్ళిపోతాడు. ముసలోళ్ళకు వృద్ధాప్యం వచ్చేసరికి చిన్న కొడుకు చూసుకొని, అయ్యా ఏడవుతున్నారా సారా, ఏడవలే సావడం రావట్లేదు, వచ్చేవాళ్ళు సాగుతున్నారు. ఆ చిన్నవాడికి ఎందుకు భాగం ఇస్తారు? వాడికి ఏం తెలియదు, వాడికి ఏమి కానీ వాడు తెలివిగా ఉన్నాడు తెలుసా? తండ్రి, లాస్ట్లో నాకు రావాల్సిన మాట నాకు ఏ తెలివిగల తండ్రి ఎవరే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నాడు, నేను ఖచ్చితంగా తీసుకుంటాను అనవచ్చు. కానీ ప్రేమ కలిగిన తండ్రి అన్నాడు, వాడు ఏదో అడిగాడు, మనకి ఎందుకన్నాడు. ఇక్కడ నుంచి వాటా పంచేవాడుతుంటే ఇక్కడ ఉండలా, ఇక పిషాణ మూడగట్టాడు. దూర ప్రదేశం వెళ్ళిపోయి, ఎక్కడికి పోయి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకుంటూ దూర ప్రదేశం పోయి అక్కడ పెట్టాడు బాటలు. దాని పేరు 7 బాటలు. ఏంటది? బైబిల్లో లేదు, నేను అంటున్నాను. ఆడబెట్టి లాభం ప్రమాణం వచ్చింది, లాభం గోవులకు వచ్చింది. గోవులకు వచ్చేసరికి తన స్థితి ఏమైందో తెలుసా? చివరికి ఆకలి కలవటించే పరిస్థితి వచ్చింది. అక్కడ వారందరూ ఉన్నంతసేపు ఉన్నారు, అయిపోయింది, కర్పూరలాగా అయిపోయింది. ఇప్పుడు ఆకలి తీర్చుకోవడానికి వెతుకుతూ ఉన్నాడు. చివరికి తన స్థితి ఎట్లయిందంటే బుద్ధిపూర్వకంగా పోయినటువంటి పరిస్థితికి పందిలాగా తయారైంది. ఎలాగా? పంది స్వభావం వచ్చింది. తన కడుపు మంటను తీర్చుకోవడం పందులు తిరుగు పొట్టుతో. దీంతో మనుషుడు ఒక్కోసారి దిగజారిపోతే ఎట్లుంటుందంటే ఘోరమైన పరిస్థితి, ఘోరమైన ఆకలికి తట్టుకోలేక అప్పుడు అంటాడు, ఒకసారిగా తండ్రిని జ్ఞాపకం చేసుకుంటాడు. ఏమంటాడు తెలుసా? నా తండ్రి అనేకమైన కూలి మాటలకు సమృద్ధిగా ఆహారం దొరుకుతున్నాడు, నేనైతే ఇక్కడ ఆకలికి చచ్చిపోతున్నాను. ఇక నేను ఇక్కడ ఉంటాను. చివరికి పందులు తిన్న ఆకలి నింపుకుందామని ఎలాగ బ్రతికాడు, ఎలాగో జీవించాడు. తండ్రి దగ్గర ఉన్నప్పుడు చేతులు నిండా ఉంగరా, అలాగే మరి రాజముద్రికలు, పాదాలకు చెప్పులు, ఖరీదైన వస్త్రాలు. ఇప్పుడు బట్టలు మాసిపోయి, గడ్డ పెరిగిపోయి, చిప్పిరి తల వచ్చి ఆకలికి దిక్కులేని స్థితిలో చనిపోయే పరిస్థితి వచ్చి పందులు తిన పొట్టుతో తన కడుపు నింపుకున్న కోరని కానీ అవి కూడా అతన్ని వీళ్ళ దేవుని సహవాసం విడిచిన మనుషునికి ఎంత దుర్గత ఆలోచించారు. ఇక వాస్తవానికి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ 3 మాటలు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? తండ్రి, పరలోకం ఎదుట నేను పాపం చేశాను, నీ కుమారుడు అనిపించుకున్నకు యోగ్యుడును, నీ కూలి వాళ్ళలో ఒక జ్ఞానాన్ని పెట్టుకున్నామని ఇక తడబడుతున్నాను అనుకోను. వాస్తవానికి ఏ తల్లిదండ్రులైనా ఇంటికి వచ్చిన ఏం చేస్తారో సన్మానిస్తారు బ్రహ్మాండంగా. దరిద్రుడా ఆస్తి పంచుకొని పోతే సావనం చావకూడదా అంటారు లేదా? మా చర్చిలో సత్తులో ఒక అమ్మాయి, వాళ్ళు బాగా ఉన్నటువంటి వాళ్ళే, కూతురు ఒక మాట వినలేదని చచ్చిపోవే, ఎందుకు నేను తీసుకొచ్చి ఇస్తాను, చచ్చిపోతే రేపు ఒక్కరోజు ఏడుతారు, 2 రోజులు కూడా ఏడు. అమ్మాయి గుడ్లు ఏడ్చింది. అమ్మాయి చచ్చిపోతే సంతోషిస్తావా అన్నారు. లేదు సార్, ఇష్టపడిస్తుంది పిల్ల, కానీ నువ్వు సహించాలి. అమ్మాయి వెళ్ళిపోతే నువ్వు బాధపడింది నువ్వే కదా. అట్లా కూర్చోబెట్టి మా ఇంట్లో దాదాపు 10 రోజుల నుంచి తర్వాత వాళ్ళ నాన్న నుంచి తీస్తాను, ఏదో జరిగిందని భాషగా తీసుకెళ్తానని బిడ్డ తీసుకెళ్ళి. మీకు ఎందుకు చెప్తానంటే మన ఇళ్లలో కూడా అలాంటి దౌష్టికమైన పనులు. కనుక ఎప్పుడైతే తప్పిపోయిన కుమారుడు బుద్ధిపూర్వకంగా పోయాడు, బుద్ధిపూర్వకంగానే ఆస్తులు పంచుకున్నాడు. ఇప్పుడు బుద్ధిపూర్వకంగానే వెళ్ళిపోయాడు. బుద్ధి వచ్చినప్పుడు ఎప్పుడు వచ్చింది? పందిలాగా తన స్వభావం మారిపోయిన తన బుద్ధి వచ్చి ఏడ్చుకొని దేవుని వైపు మరలితే అప్పుడు అంటున్నాడు, పరిగెత్తుకొని పోయి తండ్రి ప్రేమ మారలా, అలాగే ఉంది పరిగెత్తుకొని పోయి మన మీద పడి అసలు కుమారుడు దూరంగా పోవాలి. నేను అన్ని నాశనం చేశాను, నన్ను ఏం పడుచుకోబోగాను. కానీ అడ మీద పడుకు ఇంటికి తీసుకుని వచ్చి తన ఇరుగు పొరుగు వార్త చెప్పి తప్పిపోయిన నా కుమారుడు తిరిగి బ్రతికాడు, మీరు నాతో సంతోషించండి అని చెప్పాడు. పెద్ద కుమారుడు నేను ఉన్నప్పుడు ఏం కొట్టేరుకున్నాను, దాన్ని ఇంత విందు చేసావు కదా, దానికి నావన్నీ నీవే కదా, అవన్నీ
కానీ తప్పిపోయిన కుమారుడు సంతోషం లేదు. నేను ఒకవేళ అసహించుకుంటే వాడు కూడా ఇక పాపం నుంచి బ్రతికాడు. పాపం నుంచి ఎంత వెల్కమింగ్. 3 తప్పులు ఒప్పుకుంటే దేవుడు 4వది కూడా చేశాడు. నాతో కూడా విందులు ఏర్పాటు చేయండి అన్నాడు. పరమ తండ్రి విందులో పాల్గొనేటట్టు దేవుడు చేశాడు. తప్పిపోయిన కుమారుడు ఆ మనిషిని తిరిగి చేర్చుకొని రక్షించేట దేవుడు. కనుక ఈ మాటలు మీరు గమనించగలిగితే దేవుడు వాక్కుల ద్వారా కుమారుని అంతమందు, ఈ దినముల అంతమందు కుమారుడైన యేసుక్రీస్తు వాక్కు ద్వారా మనతో మాట్లాడుతాడు. మరొక విషయాన్ని చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3-4 వచనాల్లో చూస్తే, ఇంత గొప్ప రక్షణను మనము ఎలాగో నిర్లక్ష్యము చేయదుము. చూడండి ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వచనం. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసినట్లా మనం ఎలాగూ తప్పించుకుంటాం? మనం ఎలాగూ దేవుడి ఇంత గొప్ప రక్షణ కార్యము, రక్షణ భాగ్యమును అనుగ్రహించిన దేవుడు మనం ఎంతటి వరకు ఆయన అనుగ్రహించారు చెప్పండి. మన పట్ల జాలిపరుడై, ఆయన ప్రేమమయుడై, కనికరపూర్ణుడై ఆ రక్షణ భాగ్యం ఇస్తే ఎలాగూ నిర్లక్ష్యం చేస్తాం? ఎలాగూ మనం నిర్లక్ష్యం చేస్తాం. అందుకే ప్రియులారా, మనందరం కూడా ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేయకూడదు. కేర్లెస్గా ఉండకూడదు, రెక్లెస్గా ఉండకూడదు, అలాగే ఫూలిష్గా ఉండకూడదు. ఫూలిష్గా ఉండకూడదు. మనుషుల మీద మనందరం కూడా ఫూలిష్నెస్ అనేది డేంజరస్. రెండవది కేర్లెస్ అనేది ప్రమాదం. రెక్లెస్ అనేది దౌర్భాగ్యకరం. ఈ మూడింటిని కొంచెం విశదంగా మాట్లాడుకుంటున్నప్పుడు దేవుడు మనకు ఒక గొప్ప రక్షణ భాగ్యమును సిద్ధపరచడా లేదా? కాబట్టి మీకు మరలా చెప్తున్నాను, పాత నిబంధనలో దేవుడు అదృష్టుడై ఉండి తన ప్రజలైన వారందరినీ నడిపించి ఆయన గొప్ప కార్యములు. అదే ప్రజలు కొత్త నిబంధనకు వచ్చేసరికి అదృష్టుడైన దేవుడిగా ఉండి మన మధ్య నివసించుటకు ఈ లోకమునకు మనతో ఉండడానికి వచ్చినేసాయి. మనలో ఉండడానికి 33.5 సంవత్సరాలు జీవించాడు. ఎన్ని సంవత్సరాలు? 33.5. ఆయన జీవించాడు, మాదిరికరం చూపాడు, మాదిరికరమైన జీవితాన్ని ఇచ్చాడు, దేవుని ప్రజలుగా చేశాడు. ఈ రోజు నీవు నేను ఆయన బాటలో వెళ్ళవలసిన వారు. ఆయన బాటలో ఇంకా ఆ మార్గం తప్ప నీకు రక్షణ మార్గం ఎక్కడికి లేదు. ఏసే మార్గం, ఏసే రక్షణ మార్గం, ఏసే రక్షణ మార్గం. ఈ రక్షణ మార్గంలో నీవు నేను గుర్తుపట్టవలసింది, దేవుడే స్వయంగా శరీరధారి అయి చరిత్రలో ప్రవేశించిన మనోహరుడైన దేవుడు. చరిత్రలో చాలా మంది కూడా చాలా రకాలైన మాటలు ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు ఎటువంటి తల్లిదండ్రులు లేకుండా ఎలాగూ జన్మించాడు. నేను ఒకటే చెప్పాను, వాళ్ళకి తెలియదు. కానీ ఒకసారి నాకు ఒక పేద డాక్టర్కి పడింది. ఆమె ఆర్సీఎం డాక్టర్. నేను వెళ్ళినప్పుడల్లా, పాస్టర్ గారా ప్లీజ్ కమ్, లోపలికి వెళ్ళి కూర్చున్నా. ఆమె ఫస్ట్ టైం నేనే వాక్యం చూపించింది. ఆమె అపోక్రిఫ గ్రంథాలతో కలిపి బైబిల్ చదువుకుంది. నేను ఒకే మాట చెప్పాను, పౌలు మహాశయుడు చదివినటువంటి గ్రంథాలు చదివాను. వాట్ ఈస్ దట్? చూడండి ఒకసారి గలేషియన్స్ 4:4 చదివాను. గలేషియన్స్ గలతీయులకు రాసిన పత్రిక 4:4 రాసి పెట్టుకోండి. అందులో ఒక మాట అన్నాడు, చదవండి. నేను తర్వాత మీకు జ్ఞాపకం. అయితే కాలము అందరూ చదువుకోండి, రాసి పెట్టుకోండి. గలతీయులకు రాసిన పత్రిక 4:4 అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని ఈ లోకమునకు పంపెను. ఆయన ఆ మాట అండర్లైన్ చేసి పెట్టుకోండి. ఎవరు పుట్టాడు? ఆయన స్త్రీ యందు పుట్టి మనందరము దత్తపుత్రులకు కావాలని ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయన. ధర్మశాస్త్రమునకు ఎవరు కావాలని? మనందరము దత్తపుత్రులకు కావాలి. దాసులము, వారి పాపములకు దాసులు. ఎవరికి దాసులం? మనం దేనికి అర్హత ఉంది? నిత్యనరకాగ్నికి అర్హత ఉంది. సాతానుకు వారి అనుచరులకు సిద్ధపరచబడ్డ ఆ నిత్యాగ్నిలోనికి పోవుడి అంట. కానీ ప్రభు యేసు ఏం చేశాడు? ఆయన స్త్రీ యందు పుట్టి, ఎవరికి చెప్పాలి? అందరూ చెప్పాలి. మీకు ముందు చెప్పారు లేదో, నేను పాస్టర్ గారుగా నేను దేవుని సేవకుని చెప్తున్నాను, ఆయన మాత్రమే స్త్రీ సంతానము. మరొకసారి చెప్పండి అందరూ, ఆయన మాత్రమే స్త్రీ సంతానము. హౌ ఇట్ పాసిబుల్? ఇది ఎట్లా సాధ్యం తెలుసా? ఎలా తెలుసా? అసలు క్యానలైజేషన్ తీసుకున్న పత్రికలన్నింటిలో కూడా ఇక్కడే నిర్ధారణ జరిగింది. ఎలా జరిగిందో చెప్తాను. తల్లిదండ్రుల వల్ల జన్మించిన వాడు ఆయన కాదు,
ఈ భూప్రపంచం మీద యేసుక్రీస్తు ప్రభువారు తప్ప మానవాళి యావత్తు కూడా స్త్రీ పురుషుల కలయిక. స్త్రీ పురుషుల, మనందరం పురుష సంతానం. ఎవరి సంతానం? కానీ యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ సంతానం. స్త్రీ, దట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్. బైబిల్ కి పెన్నెంపు ఏంటంటే ఇదే వర్డ్. నువ్వు ఏదైనా వాదించగలిగింది. ఇంకా హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ లోకి వెళ్తే చారిత్రపూర్వకం చెప్తున్నా, ఈ ప్రపంచంలో హిస్టోరియన్స్ అన్నమాట వారు ముగ్గురు ఉన్నారు. ఎవరెవరు? ముగ్గురు. ఒకటెవరో తెలుసా? అగస్టస్ సీజర్. ఈజ్ ద రోమన్ ఎంపరర్. అగస్టస్ సీజర్ అతని పేరు. ఎవరి పేరు? చరిత్రకారులు ముగ్గురు రాసుకోండి. చరిత్రకారులు ముగ్గురు. చరిత్రకారులు ముగ్గురు. వారిలో ఒకరు అగస్టస్ సీజర్. సీజర్ అగస్టస్ ఎవరైనా ఇతను ఏం చేశాడు తెలుసా? ప్రపంచంలో మొదటి జనాభా లెక్కలు తీసిన వ్యక్తి అగస్టస్ సీజర్. అగస్టస్ సీజర్ రోమన్ ఎంపరర్. జనాభా, మన సెన్సస్ రికార్డ్ అంటారు కదా, సెన్సస్ రికార్డ్, జనాభా లెక్కల వివరణ తీసింది ప్రపంచంలో మొట్టమొదటి ఎవరంటే అగస్టస్ సీజర్. సీజర్ అగస్టస్ సీజర్ రోమన్ ఎంపరర్. ఇతని కాలంలోనే జనాభా నమోదు చేయబడింది. జనాభా నమోదు చేయబడింది. అందుకని అతని హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఇప్పటికి కూడా ఇటలీలో దాగినటువంటి వాటిలో ఆ రికార్డులన్నీ కూడా భద్రంగా ఉన్నాయి. అందుకని చరిత్రకారులు అన్నారు. రెండో వ్యక్తి ఎవరు తెలుసా? ఒకరేమో అగస్టస్ సీజర్, జనాభా నమోదు చేసిన కారణం చేత. రెండో వ్యక్తి ఎవరు తెలుసా? అలెగ్జాండర్ ది గ్రేట్. ఎంతమంది తెలుసు అలెగ్జాండర్ ది గ్రేట్? చెప్పండి. మహాచక్రవర్తి అయిన అలెగ్జాండర్. చెప్పండి రా, మీకు ఎవరికైనా తెలుసా? ఏమా? ఓకే, సరే. అలెగ్జాండర్ ది గ్రేట్ మహాచక్రవర్తి తెలియని వారు అంటూ ఉంటారు. ఆయన ఈ భూప్రపంచం మొత్తం మీద 84 లక్షల చదరపు కిలోమీటర్లు జయించాడు. గుర్రపు స్వారీ. ఎన్ని కిలోమీటర్లు? 84 లక్షల చదరపు కిలోమీటర్లు. ఇద్దరు ఇచ్చినోడు లేడు. అతడు మన భారతదేశానికి కూడా వచ్చి జయించి వెళ్ళడానికి వచ్చి ప్రక్కనే మన ఆఫ్ఘనిస్తాన్లో కాబూల్లో చనిపోయాడు. అవునా? కాబూల్లో చనిపోయి అక్కడ కూడా 2 చేతులు సమాధి పెట్టలు పెట్టి నేను వచ్చేటప్పుడే తీసుకురాలేదు, పోయేటప్పుడు ఏమి. కానీ అతని పేరు అలెగ్జాండర్ ది గ్రేట్. ఈజ్ ద గ్రేట్ హిస్టోరియన్. గ్రేట్ హిస్టోరియన్. కాబట్టి అతను అలాగే చనిపోయాడు. అతను మహాచక్రవర్తిని పేరుగా ఇచ్చాడు, చరిత్రకారుడు అని పేరుగా ఇచ్చాడు. మరొకరు ఎవరంటే, ఒకటేమో అగస్టస్ సీజర్, రెండోదేమో అలెగ్జాండర్ ది గ్రేట్, మూడో వ్యక్తిలో తెలుసా? జీసస్ క్రైస్ట్. ఎవరు? జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం ఆయన తిరిగింది ఎన్ని కిలోమీటర్లు తెలుసా? 320 కిలోమీటర్లు. 320 కిలోమీటర్లు మాత్రమే. రాసి పెట్టుకోండి. 320 కిలోమీటర్లు మాత్రమే. ప్రపంచమంతా కూడా ఈ రోజున 179 దేశాల్లో క్రిస్టియన్ కంట్రీస్. అవునా? కరెక్ట్ అన్నా? 179 దేశాలు క్రిస్టియన్ కంట్రీస్. ఒక 36 దేశాలు ఇంకా అటువంటివి 179. ఇవాళ రేపు చైనా డెమోక్రటిక్ కంట్రీగా మారడానికి ఇప్పటికే 22,000 చర్చిలు స్టార్ట్ అయినాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చైనాలో బైబిల్ ముద్రణ అవుతుంది. ఇప్పుడు డెమోక్రటిక్ కంట్రీకి మారిపోవడానికి చూస్తున్నారు. యేసుక్రీస్తును విశ్వసించిన వాళ్ళందరూ కూడా we are born again in Jesus Christ అంటారు. మేము యేసుక్రీస్తును నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా ఉన్నారు. ఇవాళ రేపు చైనా కూడా క్రిస్టియన్ కంట్రీగా మారు. మరొక దేశం క్యూబా ఫిడెల్ కాస్ట్రో వదిలిన తర్వాత ఫిడెల్ కాస్ట్రో క్రిస్టియన్ కంట్రీగా మారబోతుంది. అంటే 179 నుంచి 2 దేశాలు కూడా క్రిస్టియన్ కంట్రీస్ ఉన్నాయి. ప్రపంచం మొత్తం 255 దేశాలు. ఎన్ని దేశాలు తెలుసా? ఇట్లా ఇస్లామిక్ కంట్రీస్ 2వ ప్లేస్ లో, 11 బుద్ధిస్ట్ దేశాలు, 3 జొరాస్ట్రియన్, 7 పర్షియన్ కంట్రీస్. ఒక్క భారతదేశం మాత్రమే ఈ దేశం హిందూ దేశం. ఏంటిది? ఇక్కడ కూడా 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశం. ఎంతమంది? చెప్పండి అందరూ. ఎన్ని? 33 కోట్ల. వీళ్ళు అసలు చెప్పడానికి కదా మా దేశం గొప్ప అంటారు. ఈ గొప్ప కర్మ పుట్టల కాలవాలైన దేశం. 33 కోట్ల దేవతలు ఎగబడ్డ దేశం. ఈ దేశంలో రాయి అంటే రాయే, నీళ్ళు అంటే నీళ్ళు. ఒకసారి నేను చదువుతున్నప్పుడు ఒకసారి సబ్బు పేరు రాశాను. పవిత్రమైన గంగాజలంతో తయారు చేయబడిన సబ్బు మీరు వాడండి అన్నారు. పవిత్రమైన
గంగాజలముతో తయారు చేయబడి, నేను అనుకున్నా ఎంత శుద్ధం అనుకుని ఈ గంగా నది ఎక్కడ ఉందని నేను కలకట్ట వెళ్ళాను. శరత్పూర్ యూనివర్సిటీకి సంబంధించింది. అక్కడికి దాదాపు 80 కిలోమీటర్ల దూరం ఉన్న శ్రీరాంపురం అని వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఈ గంగా నది అన్నారు కదా, ఎంత పవిత్రపడితే ఎంత తెల్లగా ఉంటాయి అనుకున్నాను. అక్కడికి వెళ్ళి మార్పురాకులు పిలకలు గందరగోళం ఉంది. అక్కడ విలేకేరి సమాధి ఉంది. అసలు గేట్ కూడా తెలియదు. గేట్ దిక్కు లోపలికి వెళ్ళి సమాధిని ముందు పెట్టుకున్నారు. ఆ నది దగ్గరికి వెళ్ళి గంగా నది అక్కడి నుంచి ప్రవహిస్తుంది కనుక గంగా నదిలో స్నానం చేద్దాం అనుకుంటే వాళ్ళు నాకని వేల మెరుగే చూస్తున్నారు. అక్కడ వెళ్ళాము కలకడా నుంచి వెళ్ళి ఈ గంగా నది అన్నారు కదా, నాకు ఆ సభ్యత జ్ఞాపకం వస్తుంది. అసలు సభ్యతకి నీళ్ళ పునీత పోతుంది కదా. వాళ్ళు నాకు వెళ్ళి క్యా భయ్యా क्या बात करेगा तुम इधर है नहीं जाएगा चलो तुम्हारा ఏమనంటే నువ్వు దిగేవా హరిదాసుని తిన్నట్టు నీ కుప్పలు కుప్పలు కొట్టదు అన్నాడు. ఎక్కడ పడినా ఆ భయంకరమైనటువంటి మస్తంతో వచ్చేది ఆ నదిలో. ఇప్పుడు చెప్పండి, పవిత్రమైన గంగా జలంతో తెలిసిన వాడు ఇప్పుడు గంగా నదిలో దిగడు. కర్మపుట్ల కాలమైన దేశం నీళ్ళలో శక్తి ఉందని, నీళ్ళలో ఉందని మనవాడు క్యాష్ చేసుకున్న తప్ప మరొకటేమీ లేదు. నీకు రక్షణ కానీ పవిత్రత కానీ యేసయ్యలో ఉంది. ఎవరిలో ఉంది? ఇప్పుడు నేను మరలా ఒకసారి చెప్తున్నాను. అగస్టస్ సీజర్ నమోదు చేసినటువంటి జననం నమోదు క్రియలో యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించిన సంఘటన ఉంది. అవునా? ఆ నమోదు కార్యక్రమాన్ని బట్టే యేసుక్రీస్తు ప్రభువు వారు జన్మించాడని మీరు ఏ పుస్తకమైన చదువుకోండి, ఎక్కడికైనా క్రీస్తుకు పూర్వము క్రీస్తుకు శకమనం అంటే చరిత్రలో జరిగిన సంఘటన, చరిత్రలో జరిగిన. అవునా కాదండి? చెప్పండి, అవునా కదా? బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ డే, బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ డే అంటే చరిత్రలో జరిగిన సంభవం. యేసుక్రీస్తు లోకంలో జన్మించినాడు, ఆయన స్త్రీకి మాత్రమే పుట్టాడు అనేది నిర్విధాంశం. కాబట్టి నీవు నేను అసలు వీ ప్రౌడ్ ఆఫ్ అవర్ క్రిస్టియన్. యేసుక్రీస్తుని గురించి మనం అతిశయించాలి. ఆయన స్త్రీకే పుట్టకపోతే మనలాగా స్త్రీ పురుషుల కలయిక ద్వారా పుడితే మనం ఈ రోజున ఆరాధించాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి క్రీస్తుకు పూర్వం క్రీస్తుకు శకం యేసుక్రీస్తు జన్మ వలనే సాధ్యపడింది. ఆయన మరణం 2 రకాల మరణాలు తీసుకొచ్చింది. ఆయన పునరుత్థానం 2 పునరుత్థానాలు తీసుకొచ్చింది. మానవాడిని 2 భాగాలుగా విభజించింది. నీవు నేను మనందరం కూడా ఈ రోజున చారిత్రక పురుషుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు పాపుల రక్షించడానికి నిర్విధాంశ. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మీరు ఇప్పుడు చెప్పండి, నీవు నేను మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువు వారు రక్షకుడు అనడానికి, ఆయన జన్మించాడనడానికి ఇంకెంతకంటే ఆధారం ఏమైనా కావాలా? గలతీయులకు రాసిన పత్రికలో పౌలు మహాశయుడు వేదాంతపరంగా రాస్తూ, దేవజ్ఞానంతో రాస్తూ, ఆయన మాత్రమే స్త్రీకి పుట్టినవాడు, ఆయన మాత్రమే పుట్టినవాడు. మనందరము పురుష సత్తా, పురుషులు లేకుండా మనకు కలగలేదు. కాబట్టి నీవు నేను విశ్వసించవలసింది రక్షకుడైన యేసుక్రీస్తు, రక్షకుడైన యేసుక్రీస్తు. ఇప్పుడు చివరిగా నా మాట ముగించబోతున్నాను. కొన్ని మాటలు చెప్పి ముగించబోతున్నాను. మరి వెల్లడింపుని కూర్చున్న అవగాహన నాకు కావాలి. కాబట్టి మరి మనం విన్న విషయాల్లో ఒకటేమో కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ దినములంతమందు దేవుని వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడా లేదు? చారిత్రక సత్యములు తెలిసాయా లేదా? ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేద్దామా? చెప్పండి, నిర్లక్ష్యం చేయదామా? ఇంత గొప్ప రక్షణ మనం నిర్లక్ష్యం చేస్తుంది మనం ఎలాగూ తప్పించుకుంటాం. కాబట్టి నీవు నేను ఒక అవేర్నెస్, ఒక అవగాహన కలిగి ఉండాలి. ఆ అవగాహన ఏంటో కూడా చెప్తున్నాను. ఈ దేవుని కుమారుని యొక్క ప్రత్యక్షత, వెల్లడింపుని కూర్చున్న అవగాహన మీకు కావాలన్నప్పుడు లేఖనాలను ఉనికిలోకి తెచ్చిన మూలకర్త పరిశుద్ధాత్మ దేవుడి. పరిశుద్ధాత్మ లేఖనాలను ఉనికిలోకి తీసుకుని వచ్చి పొందుపరిచిన వాడు పరిశుద్ధాత్మ దేవుడే. కాబట్టి ఇప్పుడు నీవు నేను మనందరం కూడా ఈనాటి కాలంలో కొంచెం ఊగిసలాట్లో ఉంది. అవేంటో చెప్పబడింది పేతురు రాసిన పత్రికలో. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు చదువుదాం. 20-21 వచనాలు చదువుదాం. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 20-21 వచనాలు. యేసుక్రీస్తు విషయమైన
అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును ఈ లోక మాలిన్యమును తప్పించుకొనక తరువాత మరలా వాటిలో చిక్కుబడి ఆ, వాటి చేత జయింపబడిన యెడల వాటి చేత జయించబడిన యెడల వారి కట్టవారి స్థితి అమ్మా నువ్వు ఎక్కడ చదువుతున్నారా? ఒకడు తన ఊహన బట్టి రైట్ రైట్ బ్రదర్ రెఫరెన్స్ చెప్పండి వాళ్ళకి. 2 పేతురు పేతురు రాసిన పత్రిక 1:21. 20 వచ్చిన. ఒకడు తన ఊహన బట్టి ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదని ఏ ప్రవచనములో పుట్టదని మొదట గ్రహించుకొనవలెను. మీరు గ్రహించుకొనవలెను. ఏలయనగా ఏలయనగా ప్రవచనము ఎప్పుడును ప్రవచనము ఎప్పుడును మనుషుని ఇచ్చని బట్టి కలుగలేదు గాని ఇచ్చను బట్టి కలిగేది కాదు, కాదు. మనుషులు పరిశుద్ధాత్మ వలన మనుషుడు ఏంటండి? పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై ప్రేరేపించబడిన వారై దేవుని మూలముగా పలికిరి దేవుని మూలముగా పలికిరి. కాబట్టి ఇక్కడ మీరు మొట్టమొదట మనుషుల ఊహను బట్టి చెప్పేది ప్రవచనము లేఖనము కాదు. అది లేఖనము కాదు. ఈ ఊహలంటే నేను ఇక్కడ కూడా ఒక మాట చెప్పాలి మీకు. మనుష్య హృదయం ఎంత గోచరమైందంటే హృదయం ఉంది, అది అందరికీ ఉంది. ఆ హృదయంలో మనస్సాక్షి ప్రతినిధి ఉంది. మనస్సు ఏముంది? మనస్సులో కోరికలు ఉన్నాయి. కోరికల లోపల ఊహలు ఉన్నాయి. ఊహలలో తలంపులు ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పండి ఎన్ని వచ్చినాయి? హృదయంలో మనస్సు, మనస్సులో కోరికలు, కోరికలలో ఊహల్లో అప్పుడప్పుడు మన వాళ్ళు కూడా వాడుతాయి కోరికలే గుర్రాలు అయితే కోరికలే ఈ లోపల కొట్టుకొని పోతా ఉన్నారన్నమాట. నీవు నేను మనందరం. అందుకే హృదయం అగోచరమైనది చెప్పబడి దేవుని వాక్యం చెబుతుంది. మనుషుల ఊహలను బట్టి ప్రవచించేది ప్రవచనం కాదు, ప్రవచనము. కాబట్టి మొదటి ఊహలను బట్టి ప్రవచించేది ఊహలు. నేను అనుకున్నా అప్పుడప్పుడు కొంతమంది ఈ మధ్య కనపడుతుంటారు. ఎక్కడ తెలిసిన నేను అక్కడ కావల దగ్గర ఊరు వెళ్తే ఆ ఊర్లో ఒక ఆయన కూర్చొని చెప్తున్నాడు, ఆసనం వేసుకుని కూర్చొని చెప్తాడు. ఢిల్లీలో ఇద్దరు కత్తులు పొడుచుకొని చచ్చిపోయారు. పక్కన ఇద్దరు హిందూ జరిగింది. పక్కన ఇదేంటో ప్రవచనం చెప్తున్నాడు. నో, ఇట్ ఈస్ నాట్ ప్రాఫెసీ. చమత్కార కథలను బట్టి లేదా ఊహలను బట్టి చెప్పేది ప్రవచనం కాదు. లేఖనం ఏదైతే చెప్పిందో ఆయన ఈ లోకానికి వచ్చింది వాస్తవం, మరణించింది వాస్తవం, తిరిగి లేచింది వాస్తవం, తిరిగి లేచిన దాన్ని నమ్ముట కూడా వాస్తవం. నమ్ముట కూడా నీ ఊహను బట్టి చెప్పేది ప్రవచనం కాదు అని చెప్పాడు. ఇప్పుడు 16-18 వచనాల్లో ఒక మాట రాయబడి చూడండి. ఏలైనగా మరొక మాట కూడా వచ్చింది. చమత్కారముగా కల్పించిన చమత్కారపు కథలను బట్టి అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపట్లేదు. ఇది కూడా రెండవది చమత్కార కథలు. ఈ కథలు ఇప్పుడు మనం చదువుకున్నప్పుడు అప్పుడు చమత్కార కథలు అని రాస్తాం. ఆ కథలు ఏం చేస్తారు తెలుసు? ఒక పొందికొండది. ఒకనొకప్పుడు అనగనగా ఒక రాజు. అనగనగా ఆ రాజుడు తెలియదు అన్నమాట. ఆ రాజుడు తెలియదు, వివరం లేనిది. ఆ వివరం లేదు, అర్థం అనగనగా అది అక్కడతో మొదలవుతుంది. ఏం చేయాలో ఏం రాయాలో అంటే చమత్కార కథలను పెట్టారు. కాబట్టి ప్రియులరా, వాస్తవిక సత్యమైంది ప్రవచనం అనేది లేఖనాలు పరిశుద్ధాత్మ ద్వారా దేవుని దాసులు పలికారు. దేవుని దాసులు. రెండవది మీరు గమనించి చమత్కార కథలు కావు, కల్పనా కథలు కావు. ఈ మూటిని కాకుండా మనందరం కూడా ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమే. ఈ 16-18 వచనాల్లో వ్రాయబడిన మాటను మీరు ఒకసారి చూడండి. దేవుని వాక్కులను మనం అర్థం చేసుకోగలిగిన సామర్థ్యతను అనుగ్రహించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. అవునా? అందుకే మీరు మళ్ళా 16-18 వచనం చదవండి. ఏలైనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని రాకడను మీకు మేము తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కనులారా చూచితిమి, తెలిపితిమి. ఈయన నా ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు? ఈయన నా ప్రియకుమారుడు, ఈయనతో నేను ఆనందించుచున్నాను. కాబట్టి మీరు ఆయన మహత్యమును మేము కనులారా మీరు విభజించవలసిన ఏంటంటే తెలుసా? ఊహలను బట్టి చెప్పేది ప్రవచనం కాదు, చమత్కార కథలు కాదు, కల్పనా కథలు కాదు, కల్పించి చెప్పేవి కూడా కాదు. ఏమిటి అంటే
పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మహత్యమును మీ కన్నులారా చూచింది. నీవు నేను మనందరం కూడా యేసు ప్రభుల వారిని రుచి చూడాలి. రుచి యేసు ప్రభుల నేనైతే చెప్తున్నా, స్వామి చెప్తున్నా. నేను డిగ్రీ చదువుతున్నా, ఫైనల్ డిగ్రీలో ఉన్నప్పుడు దేవుడు ఎవరో తెలియదు పాస్ గారిని అడిగితే ఆయన అన్నాడు, సినిమా హాల్ వెనక ఉంటే అన్నప్పుడు దొరికాడు. ఆయన ప్రార్థన ముగించుకొని వస్తుంది. అంకుల్ అన్నాడు. ఏంటి అల్లుడు గారు ఏంటి అన్నాడు. ఏం లేదు, నాకు చిన్న డౌట్, వాట్ ఇస్ దట్ మీనింగ్ ఆఫ్ మార్వల్స్? చావుగా నీకెందుకే మార్వల్స్? ఆయనకి భయం ఎందుకు తెలుసా? ఎక్కడ బయట పెడతాను నేను చావుకు నీకెందుకు? ఎవరన్నారయ్యా మార్వల్స్? లేదు ఏమేది. ఆయన నాకు ఎక్కడ దొరికాడంటే మాస్టర్ గారే పాప ఈ సినిమా హాల్లో మాకు టికెట్ పడ్డాడు. ఎందుకంటే వాళ్ళందరికీ మీకు తెలుసు కాబట్టి. అందుకని ఒక రాత్రి మఫ్లర్ వేసుకొని బ్రహ్మాండంగా మఫ్లర్ వేసుకొని ఈయన సినిమాకి వచ్చి కూర్చున్నాడు. మేము వాడికి పోయి ఊరుకున్న ఊరుకోక వెహికల్ చేస్తాడు కాబట్టి ఆయన ఏదో మనసు బాగా వచ్చాడని ఊరుకోకుండా మాస్టర్ గారు ప్రైజ్లు ఆడాను. ఈయన సినిమా చూడాలా బయటకు పో అంటున్నాడు. ఇక నన్ను మరుసనాడు ఆదివారం ఈరోజు కూడిందిరా మా మాస్టర్ గారి చేతిలో కూడింది అనుకుంటుందన్నో. నేను మా ఫ్రెండ్ అందరూ కూర్చోన్నాను. చూస్తే యవనస్తులు బుద్ధిహీనంగా ప్రవర్తించేవారు. రే మనకి తగిలిందిరా నాకు ఇప్పుడు మాత్రం అంకుల్ దగ్గరికి వెళ్ళాను. అయ్యా నేను ఏమనలేదు ఆయన, మిమ్మల్ని ఏమంటున్నా ఆయన. పాప ఆయన దొరికాడు కాబట్టి నేను అడిగాను, నాకెందుకు మనసులో గలిబిలి ఉంది అంకుల్ మార్మల్స్ అంటే. ఊరుకో నీకు ఇది మార్మల్స్ లేదు, పేదో పిచ్చి మాట. అది తెలుసుకోవడానికి నేను వాస్తవంగా నైట్ కొండ మీదకి వెళ్ళి ఎవ్వరికి తెలియకుండా నీవు దేవుడు వైపు నాతో నేను నీ బిడ్డగా మారాలనుకుంటున్నా. నా జ్ఞానం నా తల అన్ని వేస్ట్. ఆయన నాతో మాట్లాడమంటే 2 గంటల సమయంలో నేనున్న చోట కప్పించిపోయింది. దేవుడు అన్నాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలమని, చెడుతనమును విడిచితే వివేకమని ఆయన నరులకు యోబు 28 వర్షాలంతా కనపడుతుంటే కప్పించిపోయింది. అసలు ఆ కొండలోకి దూకుదాం అనిపించింది. అది సుత తిరిగి చూడాలి. పిల్లల దేవుడు మార్చకపోతే, దేవుడు మాట్లాడకపోతే, ఆయన మహత్యమును కన్నులారా చూడకపోతే నా జీవితం ప్రశాంతమైన స్థితిలో అదే. అందుకే నేను దేవుడి పిల్లలారా ఈనాడు నీవు నేను మనందరం కూడా ఈ విషయాలన్నీ ఒకసారి క్రోడీకరించుకొని సులభమాటగా చెప్తున్నారు. 1 కొరింథీ పౌలు రాసినటువంటి 1 కొరింథీ 2వ అధ్యాయం 9-14 వచనాల్లో ఒక మాట రాయబడి చూడండి, ముగిస్తాను. ఇందును గూర్చి దేవుడు ఎవరు ప్రేమించిన వారి వరకు, తన్ను ప్రేమించిన వారి వరకు అమ్మ 1 కొరింథీ 2వ అధ్యాయం 9-14 వచనం వరకు మరొకసారి చెప్తాను, రాసుకోండి. 1 కొరింథీ 2వ అధ్యాయము 9-14 వచనం. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏది సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు ఎన్నిటిని గమనిస్తే గాడ్ ఈస్ ఆరిజిన్ ఆఫ్ ది ప్రొఫెసీ. ప్రవచనమునకు మూలకర్త దేవుడే. మూలకర్త ఆయన ఉనికిని విన్నాం, ఆయన సాక్ష్యం గురించి విన్నాం, ఆయన ఎలాగో సంబోధించాలో తెలుసుకున్నాం, మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకున్నాం, పాపం యొక్క దోషం ఎంత ఘోరంగా ఉందో, ఈనాడు ఉగ్రత ఎలాగో భయంకరంగా ఉందో తెలుసుకున్నాం. అలాగే ఆయన వెల్లడింపు ఎందుకు వచ్చాడో తెలుసుకున్నాం. యేసుక్రీస్తే మన ప్రభు, యేసుక్రీస్తే మన పాపమునకు విమోచనకర్త అయిన దేవుడు, చరిత్రలో ప్రవేశించిన దేవుడు. ఇంత గొప్ప రక్షణను నీవు నేను పోగొట్టుకుంటే మనం ఎలా తప్పించుకోగలమా? ఇంపాసిబుల్. కాబట్టి ఒకవైపున లోకం యొక్క శిక్ష ఖరారు అవుతుంది. చాలా మంది నిర్వాదం అంటారు, నిరాశావాదం అంటారు. ఏమంటారు తెలుసా? భూమి మీద ఉండాలని ఉంది, భూమి మీద ఉండేవాళ్ళు ఉంటారు, పోయేవాళ్ళు ఏం కనపట్ల. ఎవరు ఉంటారో ఎవరు పోతారో. నువ్వు సంపాదించినవన్నీ ఎవరు బాగుతాయి? సంపాదించినవన్నీ ఎవరు బాగుతాయి? ఈ భూమి శాశ్వతం అనుకుంటే దేవుడు అన్నాడు, ఓరి విరివాడ ఇవన్నీ నావిరా. ఎవరివి? ఇక నేను కూడా ఇక్కడ 2 విషయాలు చెప్తాను. దావీదు తన ప్రాణంతో చెప్తూ
ప్రాణమా యెహోవాను సన్నుతించు. సన్నుతించు. ఆయన చేసిన ఉపకారములో దేనిని మరొకము. దేనిని మరవద్దనంటే నూతన నిబంధనలు మనకు చెప్తున్నాడు. ఈయనేమో దేవుడికి కలిగిన ధర్మంతుడు అయితే దేవుడు లేని ధర్మంతుడు అక్కడ ఉన్నాడు. 12వ లూకాసు వార్త 12వ అధ్యాయంలో వాడు అంటాడు, నా ప్రాణమా తినుము, తిను, నీ త్రాగు, తప్పదు తిను, వాళ్ళకి 2 సార్లు తిను, 3 సార్లు తిను, తినుము, త్రాగుము, త్రాగుము, సుఖించుము. ఇదే జీవితం అనుకున్నాడు. దేవుడు అన్నాడు, ఒరే తౌఫు టుడే నెట్ ఐ కాల్ బ్యాక్ యు అన్నాడు. ఓరి వెర్రివాడు, ఓరి వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నువ్వు సంపాదించడమని ఎవరికి? ఇక్కడ కూడా ఒక మాట చెప్తున్నాను ప్రియులారా, మన ప్రాణములతో దేవుని గణపరచాల్సింది, ఆరాధించాల్సింది, సంఘములో దేవుని బిడ్డగా జీవించాల్సింది, నీవు సాక్ష్యం కలిగి జీవించాల్సింది, ప్రభువును వెంబడించవలసింది. నీ ప్రాణం ఇచ్చిన దేవుని, నీ ప్రాణం ఇచ్చిన ప్రాణమా యెహోవాను స్తుతించుమా, అంతరంగమా ఆయన మేలులను మరువకుమా. ప్రాణమా యెహోవాను స్తుతించుమా, అంతరంగమా ఆయన మేలులను మరువకుమా. యేసయ్య నిన్ను పిండముగానే ఎరిగిన సంగతిని మరువకుమా. యేసయ్య నిన్ను పిండముగానే ఎరిగిన సంగతిని మరువకుమా. సర్వలోక సృష్టికర్త యేసుని మరిచావెందుకే ప్రాణమా, ప్రాణమా, నా ప్రాణమా, ప్రాణమా యెహోవాను స్తుతించుమా, అంతరంగమా ఆయన మేలులను మరువకుమా. భూమి నీరు ఆకాశమును సర్వ సంపదలు నీ ఇస్తే, భూమి నీరు ఆకాశమును సర్వ సంపదలు నీకిస్తే, సకలము మరచి తిరుగుచున్నావు, ఇది నా ఘనతని అతిశయమందావు. సకలము మరచి తిరుగుచున్నావు, ఇది నా ఘనతని అతిశయమందావు. సర్వలోక సృష్టికర్త యేసుని మరిచావెందుకే ప్రాణమా, ప్రాణమా, ఆ ప్రాణమా, ప్రాణమా యెహోవాను స్తుతించుమా, అంతరంగమా ఆయన మేలులను మరువకుమా. ఈ భూమి మీద దేవుని పట్టించుకోండి, దేవుడు ఎప్పుడు పట్టించుకో. నీ జ్ఞాపకంలో దేవుడి నీకు జ్ఞానం ఇచ్చి చిన్న మెదడేందో, ఈ కళ్ళేందో, ఈ ముక్కేందో, ఈ నాలుగేందో, ఇన్ని ఏర్పాటు చేసిన దేవుడు దేవుని పరిస్థితి తిరిగితే నువ్వు దిక్కుమాలిన వాడే, దిక్కుమాలిన. అందుకే దేవుని పట్టించుకున్న వారిని దేవుడు కూడా పట్టుకున్నాడు. దౌఫోల్ టుడే నైట్ ఐ కాల్ బ్యాక్ యు. ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నాను, సంపాదించినవని అతని పేరుగా ఆ గ్రంథంలో లేదు. అతని పేరు దావీదు మహాభక్తుని గురించి దేవునికి కృతజ్ఞత కలిగిన వాడు, దేవుని యందు భయం కలిగిన వాడు. ఈ మాటలన్నీ విన్నాను. దైవ భయంతో జీవించిన వ్యక్తులు, అవగాహన కలిగి లేఖనముల ద్వారా విన్న విషయము, లేఖనముల బోధలుగా ఎంచి విశ్వాసిలో పరిశుద్ధాత్మకి యొక్క కార్యములు జరిగించగలిగిన దేవుని వాక్కులను విశ్వసించాలి. దేవుని ఇప్పుడు మీకు అన్ని ఒక రకంగా అర్థమైనవి అనుకుంటున్నాను. మీరు నేను మనందరము కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు లేఖనములోంచి మనతో మాట్లాడుతుండగా నీవు నేను మనము వాటిని అనుసరించాలా, వాక్కులుగా స్వీకరించాలా, ఆయన మహత్యమును కన్నులారా చూడాలా, మనం దేవుని బిడ్డలుగా జీవించాలి. దేవుని దాసులుగా ఈ మధ్యాహ్నకాల క్లాసులో చేరవచ్చిన మీ అందరినీ దేవుడు దీవించి కనిపించాలని ప్రార్థన చేస్తున్నాను. చిన్నవాడ ప్రార్థన అయిపోతే లంచ్ టైం దగ్గరికి వచ్చింది కనుక నీవు నేను మనందరం ప్రార్థన చేసిన తర్వాత 2 గంటలకు తిరిగి కలుసుకుందాం. 2 గంటలకు మనం తిరిగి చిన్నవాడ ప్రార్థన చేస్తాం. మన మధ్యన రాజారావు గారు, పెద్దయ్య గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా పరలోక తండ్రి, మీ యొక్క పరిశుద్ధమైన నామమును బట్టి నేను స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎన్నికి నేను మమ్మల్ని ఈ రీతిగా నీ అపారమైన ప్రేమతో ప్రేమిస్తున్నది కారణం బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి.
అయ్యా మరి బైబిల్ ట్రైనింగ్ క్లాసులు మొట్టమొదటి రోజుగా ప్రభా ఈ దైవజనుడు ప్రభా అయ్యా పలికిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు అనేక స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఇందులోని సత్యాన్ని అయ్యా నేను గ్రహించి ప్రభా నీ యొక్క వాక్కును ప్రకటించే బిడ్డలుగా మమ్మల్ని తీర్చిదిద్దుగా అభిషేకించి మీరు సహాయం చేయవలసిందిగా ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా యేసునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఈ పరిచయను మాకు అందించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా యేసునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. వందనాలు తండ్రి. ఇంతవరకు మమ్మల్ని సజీవ గంపులో ఉంచినందుకు నీకు స్తోత్రాలు చెప్పు. ఇప్పుడు మేము విన్న యొక్క ప్రతి ఒక్క మాటను మాకు గ్రహింపు చేసి మా హృదయాల్లో భద్రపరుచుకునే రీతిలో మీరు సహాయం చేయటకు నీ గొప్ప మాయలో చూపించవలసిందిగా ప్రత్యేకించి ప్రార్థిస్తున్నాను తండ్రి. యేసయ్యానికి స్తుతులు స్తోత్రాలు తెలుస్తూ సమస్తమును నీ చిత్తానుసారంగా నీ మహిమాతకరంగా జరిగించుకొని మీరే మహిమా ప్రభావాలు పొందుకోవలసిందిగా యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా.